మరి ఆ మేఘము వచ్చిన రోజు, అంటే మేఘారుడే క్రీస్తు వచ్చిన రోజు. ఉట్టి మేఘం రాలేదు. చాలామంది ఏమని బోధిస్తున్నారంటే ఉట్టి మేఘం వచ్చిందంటున్నారు. ఉట్టి మేఘం రావడానికి అదేమైనా సూపర్ న్యాచురలా? అందులో క్రీస్తున్నాడు. సూపర్ న్యాచురల్ క్లౌడ్, అది సాధ్యాతీతమైన మేఘముగా ప్రపంచానికి తెలుసు. కానీ మనకేం తెలుసు అంటే లేఖన ప్రకారంగా అది క్రీస్తు అని తెలుసు. ఎందుకంటే ఆ సహజాతీతమైన మేఘమును ఆయన ధరించుకొని వచ్చాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు నేను కొన్ని విషయాలు మరి దాని మీదనే మాట్లాడాలని ఆశిస్తున్నాను. మీరేమంటారు? దాని మీదనే మాట్లాడదామా? సందర్భం అదే కాబట్టి దాని మీదనే మాట్లాడదాం. ఎందుకంటే చాలామంది ఈరోజు మన మెసేజ్లో ఉన్న వాళ్ళే ఈ మేఘాన్ని నమ్ముతలేరు. మన వర్తమానంలో ఉన్న వాళ్ళే క్రీస్తు మేఘమును ధరించుకొని వచ్చాడు అంటే నమ్ముతలేరు. మరి అది ఏమిటి అంటే చెప్తలేరు. అది ఏమిటంటే చెప్తలేరు. క్రీస్తు మేఘము ధరించుకొని వచ్చాడని లేఖన ప్రకారంగా దానిని చెప్తే నమ్ముతలేడు. సో ఏది ఏమైనా లెట్ us go to the బైబిల్. పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్దాం. మనం లేఖన ప్రకారముగా అంటే వాక్య ప్రకారంగా మనం నమ్మాలి. వాక్యాన్ని మాత్రమే మనం నమ్మాలి. బ్రదర్ మనకేం నేర్పించాడంటే వాక్యమును మాత్రమే నమ్మడం నేర్పించాడు. వాక్యమును దాటుకొని దేవుడు పనిచేయడని, దేవుడు వాక్యములోనే మాత్రమే పనిచేస్తాడని ఆయన క్లియర్గా చెప్పాడు ప్రవక్త. చెప్పడమే కాదు, చూపించాడు కూడా. ఆయన మొత్తం ఆయన చెప్తున్న వర్తమానాలలో చూపించాడు కూడా. వాక్యము మాత్రమే దేవుడు పరిగణలోనికి తీసుకుంటాడు. వాక్యములో మాత్రమే దేవుడు ఉంటాడు. వాక్యమును పైన మాత్రమే తన అభిషేకాన్ని కుమ్మరిస్తాడు. మరి వాక్యములో ఉన్న దాన్ని మాత్రమే ఆయన నెరవేర్పు చేస్తాడు. ఆ వాక్యములో ఉన్న దానిని మాత్రమే ఆయన నిరూపిస్తూ దాన్ని రుజువు చేస్తూ దాన్ని నెరవేర్పు చేస్తాడన్నాడు ప్రవక్త. సో అందుకే మనకు ఏం నేర్పించబడ్డామంటే ఈ చివరి కాల వర్తమానంలో వాక్యమును దాటుకొని పోకుండా ఉండుట. వాక్యమును దాటుకొని పోకుండా ఉండాలి. మనం ఎప్పుడు వాక్యములోనే నిలిచి ఉండాలి. ఆమేన్. మరి అది మనకు నేర్పించబడ్డది. మరి ప్రవక్త కూడా అదే చూపించాడు. ఆయన జీవితం కూడా వాక్యంలోనే చూపించబడింది. ఆయన కూడా వాక్యంలోనే ఉన్నాడు. హల్లెలూయా. సో లెట్ us go to the బైబిల్. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం. ఆదికాండము 14వ అధ్యాయము. ఆదికాండము 13వ అధ్యాయంలో లోతు అబ్రహాము వేరైపోయారు. దేవుడు లోతును అబ్రహామును వేరు చేశాడు. గాడ్ ఈజ్ అ సపరేటర్. దేవుడు ఎప్పుడు కూడా అవిశ్వాసుల నుండి, వేషధారుల నుండి, వాక్యానికి విరోధంగా ఉండే వాళ్ళ నుండి తన విశ్వాసం దేవుడు ఎప్పుడు వేరు చేస్తాడు. అది దేవుడి విధానం. అది ప్రైజ్ ది లార్డ్. వాక్యాన్ని నమ్మని వారితో ఎన్నడూ దేవుడు సావాసం చేయడానికి ఒప్పుకోడు. ఆయన తన పిల్లలు వాక్యాన్ని నమ్మని వారితో అస్సలు సావాసం చేయడానికి ఆయన అంగీకరించాడు. ఖచ్చితంగా వాక్యమును నమ్మేవారితో మాత్రమే ఆయన సావాసాన్ని ఒప్పుకుంటాడు ఆయన. అందుకే లోతు వాక్యమును నమ్మేవాడు కాదు కాబట్టి దేవుడు అబ్రహాము నుండి మరి లోతును వేరు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అబ్రహాము లోతు వేరైపోయారు 13వ అధ్యాయంలో. ఆ తర్వాత 14వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే 2 ప్రపంచ యుద్ధాలు కనబడుతున్నాయి ఇక్కడ. 2 ప్రపంచ యుద్ధాలు. ఈ 2 ప్రపంచ యుద్ధాలలో లోతు యొక్క కుటుంబము, లోతుతో ఉన్న వారందరూ, అదేవిధంగా లోతు ఎక్కడైతే నివసిస్తున్నాడో ఆ సొదొమ గొమొర ఆ పట్టణాలలో ఉన్న రాజులు, వాళ్ళందరినీ కూడా ఏం జరిగిందంటే వాళ్ళందరినీ రాజులు జయించి వారిని తీసుకొని పోయాడు. జయించి, హల్లెలూయా. ఇప్పుడు చెరలోనికి తీసుకుపోయాడు 14వ అధ్యాయంలో. ఆ చెరలోనికి తీసుకుపోయినప్పుడు ఆ విషయము అబ్రహాం యొద్దకు చేరబడింది. నేను ఈ మధ్యలో దీని మీద అద్భుతమైన వర్తమానాన్ని బోధించా. అదేంటిదంటే ప్రపంచ
దేశాలను జయించి వెలుచిన రాజులతో పోరాడడానికి అబ్రహాము ఎలా వెళ్ళగలిగాడు? ఎందుకంటే అబ్రహాంకు సైన్యం లేదు, అబ్రహాం ఎన్నడూ కత్తి పట్టలేదు. అబ్రహాం దగ్గరున్న ఆ యొక్క దాసులు కూడా వాళ్ళు ట్రైన్డ్, అంటే బాగా తరబీదు పొందిన, శిక్షణ పొందుకున్న సైనికులు కాదు. వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు, వాళ్ళు ఏ యుద్ధాల అనుభవాలు లేవు. కానీ ఎలా వెళ్ళగలిగారంటే, నేను దాని మీద ఈ మధ్యలో నేను ప్రసంగం చేశాను ఆల్రెడీ. అబ్రహాం యొక్క 3 మడతల వాగ్దానం అనే వర్తమానంలో చెప్పిన నేను దాన్ని. ఆ 3 మడతల వాగ్దానంలో అబ్రహాం ఏం చూడగలిగాడో తెలుసా? దేవుడు 13వ అధ్యాయంలో లోతుతో వేరయ్యాక దేవుడు ఏం చేశాడంటే, అబ్రహాంకి వాగ్దానం చేసిన దేశం యొక్క సరిహద్దులను చూపించాడు. మొత్తం అబ్రహాం ఇప్పుడు ఆ సరిహద్దులన్నింటినీ చూశాడు, తన వాగ్దాన దేశాన్ని అంతటినీ చూశాడు. తను చూసిన తర్వాత ఇప్పుడు 14వ అధ్యాయంలో ఈ రాజులు, ఈ సొదొమ గొమొర్రా రాజులను ఓడించి అక్కడున్న వాళ్ళందరినీ చెరలోనికి తీసుకెళ్తున్నప్పుడు లోతు కూడా అందులో ఉన్నాడని తనకు సమాచారం వచ్చినప్పుడు, వారు తన సరిహద్దులోనే ఉన్నారని, అంటే తనకు వాగ్దానం చేసిన వాగ్దాన దేశంలో నుండే ఈ రాజులు వెళ్తున్నారని తెలిసి అబ్రహాం బయలుదేరాడు. ఎందుకంటే అబ్రహాం తెలుసు, తనకు వాగ్దానం చేసిన వాగ్దాన దేశంలో ఏ శత్రువు తన ముందు నిలబడలేడని. దేవుడు ఏ శత్రువును తన ముందు నిలబెట్టనీయడని. వాళ్ళు గెలవలేరన్న సంగతి తెలుసు కాబట్టి ఆ సరిహద్దులోనే ఉన్నారని తెలుసుకొని, అంటే దేవుడు తనకు చూపించిన ఆ భూభాగంలోనే ఈ రాజులు ఉన్నారని తెలుసుకొని, ఎన్నడూ యుద్ధానికి ఎప్పుడు వెళ్ళని అబ్రహాము, అనుభవాలు లేని అబ్రహాము, ఆ సైన్యము అది వాళ్ళ అనుభవజ్ఞులు, వాళ్ళ ఆల్రెడీ అనేక యుద్ధాలు గెలిచారు వాళ్ళు. అందులో 2 ప్రపంచ యుద్ధాలు గెలిచి వెళ్తున్నారు వాళ్ళు. అలాంటి సైన్యమును పైకి, ఆ దేశాల సైన్యముల పైకి ఇప్పుడు అబ్రహాము తన యొక్క దాసులను తీసుకొని వెళ్ళి వారిపైన యుద్ధం చేయడానికి కారణము, తనకివ్వబడిన వాగ్దాన భూమిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఓడిపోక తప్పదని చెప్పేసి. ఎందుకంటే అబ్రహాంకి అక్కడ ఉన్నంతసేపు విజయమై ఉన్నది. అబ్రహాం అక్కడ ఉన్నంతసేపు అతన్ని ఓడించడం ఎవడి వల్ల కాదు, అతన్ని పడేయడం ఎవడి వల్ల కాదు. హల్లెలూయా, వింటున్నారా? అందుకోసమే వెళ్ళి యుద్ధం చేసినప్పుడు దేవుడు శత్రువులను చేతికి అప్పగించాడు. ఆమేన్. ఇప్పుడు ఆ విజయోత్సవంతో తిరిగి వస్తున్నాడు, తన సహోదరుని కుమారుణ్ణి విడిపించి, ఆ రాజుల యొక్క ఆ రాజ్యాలను కూడా విడిపించి, వాళ్ళందరినీ చెరలో నుండి విడిపించాడు. వింటున్నారా? ఎందుకంటే వీళ్ళని చెరలోకి తీసుకెళ్తున్నారు. చెరలో నుండి విడిపించి అబ్రహాము తిరిగి వస్తుండగా ఇప్పుడు ఆయన ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి కలుసుకున్నాడు. అదే మనకు ఆదికాండం 14లో కనబడుతున్నది. 17వ వచనంలో చూద్దాం. 16వ వచనంలో, ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకొచ్చేశాడు. ఓకే. అతడు కదొర్లాయోరు అతనితో కూడనున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతన్ని ఎదుర్కొనుటకు రాజులోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. మరియు షాలేము రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసం తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆస్వాదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆస్వాదించబడును గాకనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాకనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. సొదొమ రాజు, మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకోనమని అబ్రాహాముతో చెప్పగా, అబ్రాహాము, నేనే అబ్రాహామును ధనవంతునిగా చేసిదని నువ్వు చెప్పకుండాన్నట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొనని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడనైన యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణం చేసి ఉన్నాను. అయితే ఈ పడుచువారు భుజించినది తప్ప నాతో కూడా వచ్చిన ఆనేరు, ఎస్కలో,
ఎష్కోలు, మామ్రే అనువారి ఏ భాగములు రావాలనో ఆయా భాగములు మాత్రము వారిని తీసుకొని పొమ్మని సొదొమ రాజుతో చెప్పెను. ప్రభు ఈ మాటలు దీవించును గాక. దీని ఇలానే ఉండి మనం మరొక లేఖనానికి వెళ్దాం. కొత్త నిబంధనలో పౌలు గారు రాశాడు ఈ సంఘటన గురించి. అది హెబ్రీయులకు రాసిన పత్రికలో రాశాడు. ఏడో అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో చదువుకుందాం. పౌలు గారు ఇదే దాన్ని రాశాడు. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతని ఆస్వాదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థం ఇచ్చినట్టు షాలేము రాజని అర్థం. అతను తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును, జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడనై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఇతడు ఎంతగానో చూడుడి, మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చాను. మరియు చాలు 10వ వంతు ఇచ్చాను. దేవుడు ఈ మాటలను దీవించును గాక. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపమయమైన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. చదవబడిన నీ లేఖనంలో నుండి నువ్వు మాతో మాట్లాడు దేవా. ఎందుకంటే అబ్రహామును ఎవరు కలుసుకున్నారో, ఇప్పుడు అబ్రహాము యొక్క సంతానాన్ని ఎవరు కలుసుకున్నారో, ఇప్పుడు బ్రెన్హాము మరి ఆత్మ సంబంధమైన తన సంతానాన్ని ప్రభువా ఈ దినమందు కూడా కలుసుకున్నవాడు ఒక ఆయన ఉన్నాడు ప్రభువా. అది మేము చూడగలగాలి ప్రభువా, అదే మేము పట్టుకోగలగాల తండ్రి. ఎందుకంటే అదే మా కాలపు వర్తమానమై ఉన్నది ప్రభువా. నీ వాక్యమును మాకు తెరిచి ఈ విషయాలు మాకు అర్థమవునట్లుగా బోధించు. 1963 ఫిబ్రవరి 28 ఉట్టి మేఘము కాదు, మేఘము ధరించుకున్న వ్యక్తి అయిన క్రీస్తు వచ్చాడన్నాడు ప్రవక్త. హీఈస్ ఎ పర్సన్ క్రైస్ట్. వ్యక్తి అయిన క్రీస్తు, క్రీస్తు అనే వ్యక్తి వచ్చాడు అన్నాడు. అవును ప్రభు, ఆ లేఖనం కూడా అదే చెప్తున్నది. మేము దాన్ని చూడగలిగే నేత్రాలు మాకు దయచేయమని, తప్పకుండా ఆ విషయాలు మాకు అర్థమవునట్లు చేయమని నీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి. క్రీస్తునందు ప్రేమైన దేవుని పిల్లలందరికీ మరి రాత్రి ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభములను వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి ఎక్కువసేపు నేనేం తీసుకొని మేబీ 45 మినిట్స్, ఎందుకంటే మేము తిరిగి వెళ్ళాలి. అందుకోసం ఒక 45 నిమిషాలు, గంటలోపు నేను ముగిస్తాను. బట్ వెరీ ఇంపార్టెంట్ విషయాలు మాత్రమే మాట్లాడబోతున్నాను. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో 5వ వచనం కూడా చదువుదాం. మరి లేవి కుమారులలో నుండి యాజకత్వం పొందినవారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసము నుండి పుట్టినను ధర్మశాస్త్రం చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద 10వ వంతును పుచ్చుకున్నట్టుకు ఆజ్ఞను పొంది ఉన్నారు. కానీ వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు అబ్రహాము వద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములను పొందిన వారిని ఆస్వాదించెను. 7వ వచనం వినండి. తక్కువవాడు ఎక్కువ వాని చేత ఆస్వాదించబడున్న మాట కేవలము నిరాక్షేపమై ఉన్నది. నిరాక్షేపం అంటే ఏ వాదన లేనిది, ఎలాంటి వివాదము లేనిదిగా. అర్థమవుతుందా? నిరాక్షేపం అంటే ఇక ఏ వాదన లేదు దాంట్లో, ఆ మాటకి ఇక వాదన వివాదాలు లేవిగా. సో తక్కువవాడు ఎక్కువ వాని చేత ఆస్వాదించబడిన మాట కేవలం నిరాక్షేపమై ఉన్నది. ఓకే, నెక్స్ట్ మనం ఇంకో లేఖనం కూడా చదువుదాం. అదేంటంటే ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము. మీరు ఇంటికి వెళ్ళాక 1వ అధ్యాయం కూడా చదువుకోనండి. ఎందుకంటే 10వ అధ్యాయంలో
ఏ వివరణ అయితే పరిశుద్ధ గ్రంథం మనకి ఇస్తున్నదో అదంతయు 1వ అధ్యాయంలో కూడా కనబడుతున్నది. అంటే ఆయన రూపురేఖలను గురించి నేను అంటున్నది, ఆయన రూపురేఖలను గురించి. ఇప్పుడు ప్రకటన 10వ అధ్యాయం 1వ వచనం, బలిష్ఠుడైన వేరొక దూత పరలోకమును దిగొచ్చుట చూచి తిని ఆయన మేఘము ధరించుకొని ఉండెను. గమనించారా మీరు? ఆయన వ్యక్తి, పర్సన్, ఆయన. వింటున్నారా? సర్వనామము. హల్లెలూయా. ఆయన మేఘము ధరించుకొని వచ్చెను. ఉట్టి మేఘం రాలేదు. 1963 ఫిబ్రవరి 28న ఉట్టి మేఘం రాలేదు. ఆయన మేఘము ధరించుకొని వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద వర్షపు ధనస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబం వలెను, ఆయన పాదములు అగ్ని స్తంభం వలెను ఉండెను. ఆయన చేతిలో విప్పబడిన ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రము మీదను ఎడమ పాదం భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భాటించాను. ఆయన ఆర్భాటించినప్పుడు 7 ఉరుములు వాడి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము, వాటిని రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని. మరియు సముద్రం మీదను భూమి మీదను నిలుచుండగా నేను చూసిన ఆ దూత తన కుడి చేయి ఆకాశం తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు, పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు కానీ 7వ దూత పలుకు దినములలో అతడు బూరవుదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. అంతటా పరలోకమును నేను వినిన స్వరం మరల నాతో మాట్లాడుచు, నువ్వు వెళ్ళి సముద్రం మీదను భూమి మీద నిలిచి నా దూత చేతిలో విప్పబడిన చిన్న పుస్తకం తీసుకోమని చెప్పట వింటిని. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకం నాకు ఏమని అడగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయము, అది నీ కడుపుకు చేదగును కానీ నోటికి తేనవలే మధురముగా ఉండునని నాతో చెప్పాను. అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దాన్ని తినివేసి తిని అది నా నోటికి తేనవలే మధురముగా ఉండను కానీ నేను దాన్ని తినివేసిన తర్వాత నా కడుపుకు చేదాను. అప్పుడు వారు, నువ్వు ప్రజలను గూర్చి, జనములను గూర్చి, ఆయా భాషలు మాట్లాడవాని గూర్చి, అనేక మంది రాజులను గూర్చి మరలా ప్రవచింపనగత్యమని నాతో చెప్పిరి. దేవుడి మాటలను దీవించును గాక. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే దీని మీద నేను చాలా ప్రసంగాలు చేశాను. ఎలా అంటే అక్కడ పాత నిబంధనలో మూల పురుషుడైన అబ్రహాము, ఆమేన్. ఆ అబ్రహాం యొద్దకు ఆయన ఎప్పుడు వచ్చాడు అంటే 2 ప్రపంచ యుద్ధాల తర్వాత. కరెక్టేనా? 2 ప్రపంచ యుద్ధాల తర్వాత. ఇక్కడ మనకు కొత్త నిబంధనలో మూల పురుషుడైన బ్రెన్హాము, ఆమేన్. ఇప్పుడు బ్రెన్హాం యొద్దకు ఎప్పుడు వచ్చాడు ఈ మెల్కీసెదెకు అంటే 2 ప్రపంచ యుద్ధముల తర్వాత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడ మనం అబ్రహామును చూస్తే అబ్రహాము యొద్దకు ఈ మెల్కీసెదెకుగా ఆయన రావడం. ముందు ఈ మెల్కీసెదెకు అంటే ఎవరు? బైబిల్ చెప్తున్నట్టుగా ఆయన నిరంతర యాజకుడని పౌలు గారు రాశాడు. బైబిల్లో కూడా అలానే పాత నిబంధనలో కూడా ఉంది. మహోన్నతుని యాజకుడని, మహోన్నతుని దేవుని యాజకుడని, నిరంతర యాజకుడని, ఈయనకు తండ్రి అయినను తల్లి అయినను వంశావళైనను లేనివాడని, ఈయన జీవమునకు ఆది అయినను అంతమును లేనివాడని అక్కడ మనకు పౌలు గారు రాశాడు. హల్లెలూయా. మీరు గమనిస్తే ఈ మెల్కీసెదెకు ఎవరైతే ఇక్కడ ఉన్నాడో ఈ నిరంతర యాజకుడు, ఆయన ఎవరో చాలామందికి సంఘ శాఖలో ఉన్నవారికి, సంస్థలో ఉన్నవారికి ఇప్పటికీ తెలియదు. ఎందుకంటే వారు ఏమనుకుంటారంటే ఆయన షాలేము రాజు అనకు రాయబడి ఉంది కదా. యెరూషలేముకి పాత పేరు షాలేం. ఎంతమంది తెలుసా విషయం? యెరూషలేము యొక్క పాత పేరు ఏమంటే షాలేం. బహుశా అక్కడ షాలేం అనే పట్టణం ఉన్నది. ఆ పట్టణానికి రాజు వచ్చి ఈయనను అబ్రహాముని కలుసుకున్నారని అనుకుంటుంటారు చాలామంది. కానీ వాస్తవంగా ఆయనను కలుసుకున్న ఈ షాలేము రాజు ఎవరు అంటే ఆయన ఆ యొక్క కొత్త నిబంధనలో ఆ పరలోకము నుండి దిగి వచ్చుచున్న ఆ నూతన యెరూషలేము రాజు అయి ఉన్నాడు ఆయన. పాత యెరూషలేము రాజు కాదు, నూతన యెరూషలేము రాజు.
ఈ నూతన యెరూషలేము రాజు ఉన్నాడు కాబట్టే ఈయనను కలుసుకున్న తర్వాత అబ్రహాం అందుకే ఇక్కడ నిలవరమైన పట్టణం ఏది లేదని గ్రహించి నిలవరమైన పట్టణం కొరకు, వింటున్నారా, ఆ నిలవరమైన పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఆ రాజును కలుసుకున్నాడు. ఏ రాజుని? నిలవరమైన పట్టణము రాజుని. నిలవరము లేని పట్టణం కాదు. హల్లెలూయా. నిలవరమైన పట్టణము అంటే కంటిన్యూయింగ్ సిటీ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఆ పట్టణము ఎప్పుడు కూడా ఆగిపోదు. ఆ పట్టణం ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే అది నిత్యత్వపు పట్టణమై ఉన్నది. అది నిత్యము ఉండే పట్టణమై ఉన్నది. హల్లెలూయా. అర్థమైంది అందరికీ? ఇప్పుడు ఆ పట్టణం యొక్క రాజును కలుసుకున్నాడు. అందుకే అబ్రాహాము తను ఆ పట్టణం యొక్క రాజును కలుసుకున్న తర్వాత, అందుకే దేవుడు దేనికి పునాదియు శిల్పకారుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు అబ్రాహాం ఎదురు చూస్తున్నాడని పౌలు గారు రాయగలిగాడు. ప్రైజ్ ది లార్డ్. అబ్రాహాము తను వాగ్దానం చేసిన వాగ్దాన కుమారుడు ఎవరా అని ఆయన చూస్తున్నప్పుడు ఆ వాగ్దాన కుమారుడు ఇస్సాకు కాదని అబ్రాహాముకు తెలుసు. ఆ వాగ్దాన కుమారుడు అది యేసుక్రీస్తు అని. ఎందుకంటే నీ సంతానం ద్వారా భూలోకంలో ఉన్న సకల మనుషులు, సకల కుటుంబాలు ఆస్వాదించబడునని దేవుడు చెప్పాడు. ఆ సంతానం ఇస్సాకు కాదని, ఆ సంతానం యేసుక్రీస్తు అని అబ్రాహాముకి తెలుసు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? సో ఎందుకంటే యేసుక్రీస్తు ద్వారానే మొత్తము భూమిపై ఉన్న సకల వంశముల వారు, సకల కుటుంబముల వారు ఆస్వాదించబడబోతున్నారు. అందుకే ఆయన అబ్రహాము అందుకే యేసుక్రీస్తు కోసం ఎదురు చూశాడు. ఆ విషయాన్ని యేసుక్రీస్తు తను శాస్త్రుల పరిశీలతో చెప్పాడు. అబ్రహాము కంటే ముందున్నవాడను నేను, అబ్రహాము నా దినమును చూడగోరియు చూడలేకపోయాడు. మీకు అర్థమైందా? యేసుక్రీస్తు అందుకే ఆ మాట చెప్పాడు. అబ్రహాము నా దినమును చూడాలని అనుకున్నాడు, కానీ ఆయన చూడలేకపోయాడు. హల్లెలూయా. మీకు అర్థమైందా? సో ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అబ్రహాము ఆ 2 ప్రపంచ యుద్ధాల తర్వాత విజయోత్సవంతో తిరిగి వస్తున్నాడు. విజయోత్సవంతో తిరిగి వస్తున్న సమయంలో ఫస్ట్ మనకి ఈ హిస్టరీ అర్థం కావాలి. విజయోత్సవంతో తిరిగి వస్తున్న సమయంలో మనకు బైబిల్ ఏమని చెప్తుందంటే, సొదొమ రాజు వస్తున్నాడు అబ్రహాముని ఎదుర్కోవడానికి. సొదొమ రాజు, ఈ సొదొమ రాజు అబ్రహాముని ఎదుర్కొనడానికి వచ్చే ముందు, ఈ సొదొమ రాజు అబ్రహామును కలుసుకునే ముందు అబ్రహాముకు ఆల్రెడీ షాలేము రాజు కలుసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమైందా? అబ్రహాము సొదొమ రాజును కలుసుకునే ముందు యుద్ధమును గెలిచి తిరిగి వస్తూ ఉండగా అబ్రహాము తన సహోదరుని కుమారుడైన లోతును, అతని భార్యను, అతని యొక్క సంతానమును, అతనుకున్న ఆస్తిని ప్రతిదాన్ని ఆయన విడిపించి ఆమేన్ తిరిగి వస్తూ ఉండగా సొదొమ రాజు బయలుదేరాడు కలుసుకుందామని. కానీ సొదొమ రాజు కంటే ముందు ఎవరు కలుసుకున్నారంటే షాలేం రాజు కలుసుకున్నాడు. హల్లెలూయా. అందుకే బైబిల్ అంటుంది, మరి షాలేము రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసం తీసుకుని వచ్చెను, అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆస్వాదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తను సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆస్వాదించబడిన నీవు. ఆమేన్. హల్లెలూయా. మీరు జాగ్రత్తగా వినండి. అబ్రహామును ఎవరు ఆస్వాదించారంటే, ఆకాశమును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుడు వలన అబ్రహాము ఆస్వాదించబడగాక నీవు నీ శత్రువులు, వినండి ఇక్కడ, నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడు దేవుడు స్తుతింపబడగాక నేను చెప్పాను. ఇంకో మాటలో చెప్పాలంటే, అబ్రహాము దగ్గరకు వచ్చి ఎవరైతే ఇప్పుడు కలుసుకున్నాడో ఆయనే ఆ సర్వోన్నతుడకు దేవుడు.
అబ్రహామును ఎవరైతే కలుసుకున్నారో ఆయనే ఆ సర్వోన్నతుడకు దేవుడు. పట్టుకున్నారా? అర్థమైందని చెప్పింది. ఆ మహోన్నతుడకు దేవుడే ఇప్పుడు ఆయన మెల్కీసెదెకు రూపంలో వచ్చాడు, నిరంతర యాజకుని రూపంలో వచ్చాడు. ఆమేన్. మరి పౌలు గారు అంటాడు, తక్కువవాడు ఎక్కువ వాడిని చేత ఆస్వాదించబడు అన్న మాట అది నిరాక్షేపమై ఉన్నది. అది ఇప్పుడు అబ్రహామును ఆస్వాదిస్తున్నవాడు మూలపురుషుడైన అబ్రహాము కంటే గొప్పవాడు. ఆమేన్. అబ్రహామును ఎవరైతే ఆస్వాదిస్తున్నాడో అతను మూలపురుషుడైన అబ్రహాము కంటే గొప్పవాడు. ఎందుకంటే అబ్రహాము తను కొల్లగొట్టుకొని వచ్చిన సొమ్ములో నుండి 10వ వంతును ఆయనకి ఇస్తున్నాడు. బైబిల్లో ఫస్ట్ టైం, మొట్టమొదటిసారిగా 10వ వంతు దశమ భాగమును సమర్పించే సందర్భం ఇక్కడ కనబడుతున్నది. ఆమేన్. అర్థమైంది అందరికీ? ఇప్పుడు ఆయన దశమ భాగమును అనగా 10వ వంతును ఇప్పుడు అబ్రహాము ఎవరికైతే ఇస్తున్నాడో ఆ ఇస్తున్న వ్యక్తి ఎవరు అంటే అబ్రహామును ఆస్వాదించినవాడు, ఆ మహోన్నతుడకు దేవుడు. హల్లెలూయా. అబ్రహామును ఆస్వాదించినవాడు, ఆకాశమునకు భూమికిని సృష్టికర్త ఉండి అబ్రహాముకు సర్వోన్నతుడైన దేవుని యొక్క సర్వోన్నతుడైన దేవుడు అబ్రహామును ఆస్వాదించినవాడు. ఇప్పుడు అబ్రహాం దగ్గరికి ఎందుకు వచ్చాడు? ఆయన ఎవరో తను చూపించుకోవడానికి వచ్చాడు. బాగా వినండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. ఈరోజు ఈ మెసేజ్ ఏంటో తెలుసా? ఈ మెసేజ్ అంటే మనకేదో పుస్తకం రాలేదు మన దగ్గరికి, ఏదో పుస్తకమో లేకపోతే ఏదో టేపులో మన దగ్గరికి రాలేదు. ఈ మెసేజ్ ఏంటిదంటే, ఈ వర్తమానం, ఈ కాల వర్తమానం ఏంటిదంటే యేసుక్రీస్తు ఆ మెల్కీసెదెకు, ఆ థియోఫనీ ఈరోజు మన దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు ఆయన ఎవరో మనకు చూపించుకోవడానికి, ఆయన ఏమై ఉన్నాడో మనకు చూపించుకోవడానికి. హల్లెలూయా. మీరు గమనిస్తే మెల్కీసెదెకుగా వచ్చిన ఈయన అది థియోఫనీ అయి ఉన్నదని ప్రవక్త బ్రహ్నం గారు చెప్పడం మీరు విన్నారు. ఈ మెల్కీసెదెకు ఎవరనే వర్తమానంలో అది థియోఫనీ అన్నాడు. థియోఫనీ అంటే వర్డ్, వాక్యం. వాక్యం, వాక్యమే థియోఫనీ. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. బ్రదర్ బ్రహ్నం అంటాడు, వర్డ్ ఈజ్ ద థియోఫనీ. వాక్యమే థియోఫనీ. వాక్యమే ఆ అక్షయ శరీరం, వాక్యమే ఆ అమర్త శరీరం, వాక్యమే ఆ థియోఫనీ. దేవుడు సమస్తము కూడా ఆ వాక్యములో ఉండే సృజించాడు. అందుకే ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని, వాక్యమే దేవుడై ఉండెను, మరి సమస్తము ఆయన ద్వారా సృజించబడెను. హల్లెలూయా. ఏలో వాక్య రూపంలో ఉన్నప్పుడు సృజించబడ్డాయి. దేవుడు వాక్య రూపంలో అంటే థియోఫనీ రూపంలో ఉన్నప్పుడు, లోగాస్ రూపంలో ఉన్నప్పుడు సృజించబడ్డాయి. వాక్యమన్నా, లోగాస్ అన్నా, థియోఫనీ అన్నా ఇదంతా కూడా ఒకటే మాట. ఆదాము వాక్యంలో నుండి రాలేదు, వాక్యాన్ని దాటుకొని వచ్చాడు. ఎలా అంటే దేవుని యొక్క నిత్యమైన ఆలోచనలో ఆదాము ఉండే, దేవుని మనస్సులో దేవుని నిత్యమైన ఆలోచనగా, దేవుని యొక్క నిత్యమైన గుణలక్షణంగా ఆదాము ఉండే. ఆదాము ఇప్పుడు ఆ నిత్యమైన గుణలక్షణము, నిత్యమైన మనస్సులో ఆయన ఆలోచన నేరుగా దేవుడు ఆత్మరూపంలోనికి తీసుకొచ్చాడు. దేవుడు అప్పుడు ఆత్మరూపంలో ఉన్నాడు. ఆయన ఆత్మరూపంలోనికి తీసుకొచ్చినప్పుడు ఆదాము దేవుని పోలికలో, దేవుని రూపంలో సృజించబడ్డాడని బైబిల్ చెప్తున్నది. ఆదాము వాక్యాన్ని దాటుకొని వచ్చాడు, ఆదాము థియోఫనీని దాటుకొని వచ్చాడు. వింటున్నారా? థియోఫనీని, వాక్యాన్ని, లోగాస్ని దాటుకొని వచ్చాడు. ఆదాము లోగాస్ని, వాక్యాన్ని, థియోఫనీ దాటుకొని ఆయన ఆత్మరూపిగా సృజించబడ్డాక 2వ అధ్యాయంలో దేవుడు ఆదాము కొరకు ఇప్పుడు మట్టి శరీరాన్ని తయారు చేశాడు. హల్లెలూయా. సో మొదటి అధ్యాయంలో ఉన్న ఈ స్పిరిచువల్ మ్యాన్, ఆత్మ సంబంధమైన వ్యక్తిని ఇప్పుడు తీసుకొని 2వ అధ్యాయంలో మట్టి శరీరంలో పెట్టాడు దేవుడు. ఎవరిని? ఆదాముని. వింటున్నారా? కానీ యేసుక్రీస్తు అలా రాలేదు.
యేసుక్రీస్తు ముందు దేవుని ఆలోచన అయి ఉన్నాడు. ఆ ఆలోచన ఏమైందంటే వాక్యమైంది. అందుకే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. అంటే అర్థమేంటిది? వాక్యం థియోఫనీ, ఆది యందు థియోఫనీ ఉండెను, ఆది యందు వాక్యం ఉండెను, ఆది యందు లోగాస్ ఉండెను. లోగాస్ ఎవరి దగ్గర ఉందంటే దేవుని యొద్ద. ఎలా ఉన్నది? ఆలోచనగా. అర్థమవుతుందా? ఆలోచనగా ఉన్నది. ఆ లోగాస్, ఆ వాక్యం, ఆ థియోఫనీ దేవుని యొక్క ఆలోచనగా ఉన్నది. వింటున్నారా? ఇప్పుడు ఈ ఆలోచననే థియోఫనీ అయింది, ఈ ఆలోచననే వాక్యమైంది, ఈ ఆలోచననే లోగాస్ అయింది. ఇప్పుడు ఈ లోగాస్, ఈ థియోఫనీ యొక్క స్థితిలోనే దేవుడు అబ్రాహామును కలుసుకున్నాడు. ఆ తర్వాత ప్రవక్త అంటాడు, ఆ తర్వాత మళ్ళీ మెల్కీసెదెకు గురించి మనకి ఎక్కడ పాత నిబంధనలో కనబడతలేదు. ఏమయ్యాడు ఈయన? ఎందుకు కనబడతలేడు? మళ్ళీ కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత కూడా మనకు ఆయన కనబడతలేడుగా. ఏమయ్యాడు ఆయన? బ్రదర్ సింపుల్గా అంటాడు, ఆయన్నే శరీరధారి అయి రక్త మాంసములై యేసుక్రీస్తుగా ఈ భూమిపైకి వచ్చాడు. ఇప్పుడు గమనించండి, యేసుక్రీస్తు ఫస్ట్ దేవుని ఆలోచనగా ఉన్నాడు. దేవుని నిత్యమైన ఆలోచన, దేవుని నిత్యమైన గుణలక్షణము ఆలోచన. ఆ ఆలోచన నుండి ఆయన ఏమయ్యాడంటే ఆ తలంపు నుండి థియోఫనీ అయ్యాడు. అదే వాక్యం, అదే లోగాస్. ఆ లోగాస్ నుండి, ఆ వాక్యం నుండి, ఆ థియోఫనీ నుండి ఆయన ఇప్పుడు రక్త మాంసముల శరీరం అయ్యాడు. అర్థమైంది అందరికీ? ద వర్డ్ బికెమ్ ద ఫ్లెష్. వాక్యము శరీరమాయేను, లోగాస్ శరీరమాయేను. వింటున్నారా? థియోఫనీ శరీరమాయేను. ఇది యేసుక్రీస్తు వచ్చిన విధానం. కానీ ఆదాము అలా రాలేదు. ఆదాము కాదు, ఆదాము నుండి మొదలుకొని మనం కూడా అలా రాలేదు. మనమందరం లోగాస్ని దాటుకొని వచ్చినాం, మనం అందరం థియోఫనీని దాటుకొని వచ్చాం. దానికి కారణం కూడా చెప్పాడు ప్రవక్త. దానికి కారణం ఏంటంటే మనం దేవుని నిత్యమైన ఆలోచనలో నుండే వచ్చాం, దేవుని యొక్క నిత్యమైన గుణలక్షణం నుండే వచ్చాం ఈ రక్త మాంస శరీరంలోనికి. ఎందుకు అంటే మనము ముందు ఆ లోగాస్గా మారక మునుపు, ఆ థియోఫనీలోనికి వెళ్ళక మునుపు ముందు మనం ఇక్కడ పరీక్షించబడాలా. నువ్వు దేవుని కుమారుడువా కాదా, నువ్వు దేవుని కుమార్తెవా కాదా అనే పరీక్ష నీకు జరగాలి. ఇక్కడ థియోఫనీ నుండి వస్తే ఆ పరీక్ష నీకు రాలేదు. బ్రదర్ బెనహం దాని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, చక్కగా వివరించాడు థియోఫనీ గురించి. ఎందులో అంటే ఈ మెల్కీసెదెకు అనే దాంట్లో ఆయన ఏమంటాడంటే యేసుక్రీస్తుకు అన్నీ ఎలా తెలుసు, ఆయనకు ముందే అన్నీ ఎలా తెలుసు. ఎలా అంటే ఆయన థియోఫనీలో నుండి వచ్చాడు, ఆయన లోకాసు నుండి వచ్చాడు. కానీ నీకు నాకు అన్నీ ఎందుకు తెలియదు? మనం కూడా దేవుని ఆలోచనలో నుండే కదా వచ్చింది, మనం కూడా దేవుని నిత్యమైన ఆలోచనలో ఉన్న వాళ్ళమేగా. ఎఫెసీ 1:4-6 ప్రకారంగా జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు మనల్ని ఏర్పరచుకున్నాడు కదా, క్రీస్తులో ఉన్న వాళ్ళమే కదా మనం. మరి ఎందుకు మనకు తెలియట్లే అంటే బ్రదర్ బెనహం అంటాడు, మనం థియోఫనీని దాటుకొని వచ్చాం. మనం యేసుక్రీస్తు థియోఫనీలో నుండి వచ్చడం వలన ఆయనకు అన్నీ ముందే తెలుసు ఆయనకు. కానీ మనం థియోఫనీని దాటుకొని వచ్చడం ద్వారా మనకు అన్నీ ముందు తెలియలేకపోతున్నాయి. అయితే ఇప్పుడు మళ్ళీ తిరిగి మనం వాక్యంగా మారుతున్నాం. ఇప్పుడు మనం యువర్ ర్యాప్చర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ యువర్ వర్డ్. నీ యొక్క ఎత్తబడుట నీ వాక్యము చేత. వాక్యం అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వాక్యం అంటే థియోఫనీ, వాక్యం అంటే లోగాస్, థియోఫనీ శరీరం. నీ థియోఫనీ శరీరముతో అది కలిసి ఉన్నది. ఓకే, మీకు అర్థమయ్యేది చెప్తా. ఓ సమయం చాలా స్పీడ్గా పోతాను. మీకు అర్థమేంటి చెప్తా, వింటారా? పౌలు గారు ఏమన్నాడు? ఎత్తబట్లో ఏం జరుగుతుందట? క్షయమైన ఈ శరీరము అదేగా లోగాస్, అక్షయ శరీరమేగా లోగాస్, అమృత శరీరమే కదా లోగాస్. వింటున్నారా నేను చెప్పింది? థియోఫనీ ఏంటిది? అక్షయ శరీరమేగా. బ్రదర్ ఆయన నిలగొట్టు, అక్షయ శరీరమేగా, బడికి తీసుకెళ్ళు. అక్షయ శరీరమేగా, అమర్త శరీరమేగా. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? క్షేత అక్షేతను ధరించుకొను, మర్త్యత
అమర్త్యతను ధరించుకొనును. అంటే యువర్ ర్యాప్చర్, నీ ఎత్తబడుట ఈజ్ అసోసియేటెడ్ విత్ థియోఫనీ. నీ ఎత్తబడుట అమర్త్య శరీరముతో, అక్షయ శరీరముతో, థియోఫనీతో ముడివేయబడి ఉన్నది. అర్థమైందని చెప్పింది. సో ఇప్పుడు మనకు చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలు అర్థం కావాలి ఇక్కడ. అవి ఏంటిది అంటే మనకు చాలా జాగ్రత్తగా అర్థం కావాల్సిన విషయాలు. హల్లెలూయా. ఇప్పుడు ఎందుకు అబ్రహామును ఇక్కడ మెల్కీసెదెకు కలుసుకున్నాడు? మరి మనకు ప్రవక్త చెప్పాడు, పాత నిబంధన అంతా కూడా కొత్త నిబంధనకు ఛాయ, నీడ, సాదృశ్యము, ముంగుర్తై ఉన్నది అన్నాడు ఆయన. సో ఇక్కడ అబ్రహామును మెల్కీసెదెకు ఎందుకు కలుసుకున్నాడు? ఇప్పుడు ఈ ఛాయ, నీడ ప్రకటన 10 అయి ఉన్నది. ఈ ఛాయ, నీడ కొత్త నిబంధనకు వచ్చినట్టు నిజ రూపం ఏదంటే ప్రకటన 10. ఓయ్ వింటున్నారా? ఈ ప్రకటన 10 ఏంటిది అంటే అదిగో ఆయన మరలా మెల్కీసెదెకుగా ప్రత్యక్షమయ్యాడు. నేను చాలా మెసేజ్లలో చెప్పాను, 7 పండుగలు గుర్తుందా మీకు? పస్కా పండుగ దగ్గర ప్రధాన యాజకుడు కనబడతాడు. కరెక్ట్? పస్కా పండుగ దగ్గర ప్రధాన యాజకుడు కనబడతాడు. ఎందుకంటే ప్రధాన యాజకుడే ఆ బలి అర్పణను తీసుకొని, ఆ రక్తమును తీసుకొని తెరలను దాటుకొని, కరెక్టేనా, అతి పరిశుద్ధ స్థలం మధ్యలో ఉన్న తెరను దాటుకొని అతనే వెళ్ళి అక్కడ మధ్యవర్తిత్వం చేసేది. కరెక్ట్? ప్రజల యొక్క పాపం నిమిత్తము, తన పాపం నిమిత్తము కూడా, ప్రజల పాపం నిమిత్తం కూడా గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకొని ఆ దేవుని అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి, హల్లెలూయా, అక్కడ మధ్యవర్తిత్వం చేసేది ఎవరంటే ప్రధాన యాజకుడు. ఈ ప్రధాన యాజకుడు మధ్యవర్తిగా అక్కడ చేస్తూ ఉంటాడు. మళ్ళీ ఈ ప్రధాన యాజకుడు ఎప్పుడు కనబడతాడంటే మొదటి పండుగలో ఆ గొర్రెపిల్లను శిబిరము వెలుపాల అంటే ఆ బయట ఆవరణంలో ఆ గొర్రెపిల్లను ప్రజల కోసము, తన కోసము ఆ పాప పరిహార్థ గొర్రెపిల్లను వధించి దాని రక్తమును తీసుకొని ప్రజలకు కనబడేది అప్పుడే. ఈ ప్రధాన యాజకుడు ఆ రక్తమును తీసుకొని, వింటున్నారా, అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళిపోతాడు. ఇక అతి పరిశుద్ధ స్థలానికి బయట ఆవరణములకు మధ్యలో తెర ఉంది. ఎవరు లోపల చూడడానికి వీల్లేదు. సో లోపల ఏం జరుగుతుందంటే మధ్యవర్తిత్వం జరుగుతున్నది. ఒక అడ్వకేట్ ఉన్నాడు అక్కడ, మన యొక్క పాపమును గురించి మొరబెడుతున్నవాడు. కరెక్టేనా? ఒక అడ్వకేట్, ఒక వకీలు మన కోసం అక్కడ మధ్యవర్తిత్వం చేస్తున్నాడు. ఓకేనా? ఒక మధ్యవర్తి. ఓకే, అందుకే దేవునికి ప్రజలకు మధ్యవర్తి ఒకడే, ఆయనే క్రీస్తు నరుడు అని పౌలు రాశాడు. ఇప్పుడు పస్కా పండుగ రోజు వెళ్ళిన ఈయన మధ్యవర్తిత్వం చేస్తున్నాడు. హల్లెలూయా. ఆ ప్రధాన యాజకుడు మధ్యవర్తిత్వం చేస్తున్నప్పుడు ఎవరికి కనబడడు, ఎందుకంటే తన అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నాడు. ఏయ్ హల్లెలూయా. అందుకే ఈయన ఎవరికి కనబడడు. ఆమేనంటారా? ఆ తర్వాత మనం ఏం చూస్తున్నామంటే మరలా ఈయన ఎప్పుడు ప్రత్యక్షమవుతాడు ప్రజల దగ్గర అంటే రెండవసారి. అది ఎప్పుడు అంటే మరలా 5వ పండుగలో, మొదటి నెల మొదటి పండుగలో కనబడిన ఈయన ఎవరు? ప్రధాన యాజకుడు. అది కూడా గొర్రెపిల్ల రక్తమును, పస్కా పశువు యొక్క రక్తమును ఆ శిబిరము వెలుపల అంటే ఆ ఆవరణంలో, బయట ఆవరణంలో ప్రజల ఎదుట ఆ పస్కా పశువు వధించబడి దాని రక్తం తీసుకొని తెరలను దాటుకొని వెళ్ళిపోతాడు, లోపలికి వెళ్ళిపోతాడు మధ్యవర్తిత్వం చేయడానికి. అర్థమవుతుందా? మళ్ళీ రెండవసారి ఎప్పుడు ప్రత్యక్షం అవుతాడంటే మరలా 5వ పండుగ, 7వ నెలలో జరిగే 5వ పండుగ. ఆ 6వ పండుగ అదే ప్రాయశ్చితపు పండుగ. ఆవరణమును శుద్ధి చేయడానికి వస్తాడు అప్పుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మళ్ళీ ప్రధాన యాజకుని యొక్క వస్త్రాలు ధరించుకొని ప్రధాన యాజకుడు ప్రత్యక్షమయ్యేది ఎప్పుడంటే రెండవసారి. అర్థమైందా అందరికీ? రెండవసారి. అది ఎప్పుడు అంటే 6వ పండుగ, అదే ప్రాయశ్చితపు పండుగ. బ్రద్వానం ఏమని చెప్పాడో తెలుసా? ఇప్పుడు మనం 7వ నెలలో ఉన్నాం, ఎందుకంటే మొదటి 4 పండుగలు అయిపోయినాయి. మొదటి 3 పండుగలు మొదటి నెల, అదే యేసుక్రీస్తు యొక్క మరణము, సమాధి, పునరుద్ధానం. మొదటి 3 పండుగలు. కరెక్టేనా?
హల్లెలూయా. మొదటి 3 పండుగలు పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, మరియు ప్రథమ ఫలముల పండుగ. యేసుక్రీస్తు యొక్క మరణము, యేసుక్రీస్తు యొక్క సమాధి, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం. ఆమేన్. ఇక పెంతెకోస్తు పండుగ రోజు ఏం జరుగుతుందంటే రొట్టెలను యాజకుడు ఏం చేస్తాడంటే రొట్టెలను అగ్ని చేత కాలుస్తాడు పెంతెకోస్తు పండుగ రోజున. సో ఇప్పుడు 7 సంఘకాలాలు పెంతెకోస్తు పండుగ. మొత్తం 7 సంఘకాలాలు, ఎఫెసీస్, స్ముర్న, పెర్గమ, థియోతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికియా, ఈ మొత్తం 7 సంఘకాలాలు పెంతెకోస్తు పండుగ. అగ్ని చేత కాల్చబడుతున్నది ఇప్పుడు. అదే పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మం. వింటున్నారా? హల్లెలూయా. ఆ తర్వాత 7వ నెలలో ఉంటుంది ఇంకో పండుగ. 5వ పండుగ మొదలవుతుంది అక్కడ 7వ నెలలో, అనగా 7వ సంఘకాలంలో. ఇప్పుడు బూరల పండుగ. ఆమేనంటారా? బూరల పండుగలో ఏం జరుగుతుంది? జనులు తిరిగి ఎక్కడున్న ప్రపంచంలో వాళ్ళు ఎక్కడున్నా ఇజ్రాయేలు వాళ్ళు తిరిగి యెరూషలేములోనికి రావాలి. బూరలు రెండింటిని సూచిస్తే అన్నాడు ప్రవక్త. ఒకటి యుద్ధానికైనా సిద్ధపరచడము, బూర ఊదబడినప్పుడు యుద్ధానికైనా సిద్ధపరచబడడం, లేదా ఇంకొకటి జనులను మందిరం యొద్దకు సమకూర్చడం పండుగ కోసం. అయితే అది ఏ బూర అనే దానిపైన ఆధారపడి ఉంది. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే అన్ని బూరలు ఒకటి కావు. ఉదాహరణ, యోషువ బూర ఊదిండనుకో, యుద్ధానికి రెడీ కావాలి అందరూ. చదవండి బైబిల్లో. యోషువ బూర ఊదిండనుకో, మొత్తం అందరు ఇక శత్రువుల పైన యుద్ధం చేయడానికి రెడీ కావాలా. కానీ అదే యాజకుడు బూర ఊదిండనుకో, ఆమేన్, అందరు కూడా ఇప్పుడు పండుగ కొరకు ఎక్కడ రావాలి? సమాజంలోనికి రావాలి. ఇప్పుడు ఆ మందిరం దగ్గరికి రావాలా వాళ్ళు. హల్లెలూయా. అర్థమైందని చెప్పింది. సో బూరల పండుగ అది జనులను సమకూర్చే పండుగ. అందుకే బూరల పండుగలో మనం ఏమయ్యామంటే ఈ రోజున తిరిగి మనము ఆది అపోస్తల బోధలోనికి తీసుకురాబడ్డాం 7వ దూత బూర ద్వారా. హల్లెలూయా. సమకూర్చబడుతున్నాం మనం ఇప్పుడు. ఆమేనంటారా? అర్థమైంది అందరికీ? ఇప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటిది బ్రదర్? నెక్స్ట్ ఇప్పుడు ఉన్నది ఏంటిదంటే ఇక ప్రాయశ్చిత్తపు పండుగ. ఈ ప్రాయశ్చిత్తపు పండుగలో ఏం జరుగుతుంది? 6వ పండుగలో అంటే ఆయనే, అంటే ప్రధాన యాజకుడే మరలా 2వసారి ప్రధాన యాజకత్వపు వస్త్రాలు వేసుకొని ఆవరణమును శుద్ధి చేయడానికి ప్రత్యక్షమవుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది 2వసారి, సంవత్సరంలో 2వసారి. ఫస్ట్ టైం పస్కా మొదటి నెలలో, సెకండ్ టైం మళ్ళీ జనుల ముందు కనబడేది ఎప్పుడంటే 6వ పండుగ ఉన్న 7వ నెలలోని 6వ పండుగ ఉన్న ప్రాయశ్చిత్త పండుగలో కనబడతాడు. హల్లెలూయా. అది కూడా ఆవరణమును శుద్ధి చేయడానికి. ఆమేన్. ఆ పండుగ తర్వాత జరిగేదే గుడారాల పండుగ. ఈ గుడారాల పండుగలోనే తాత్కాలికమైన గుడారాలని తీసివేయబడి శాశ్వత గుడారంలోనికి వెళ్ళిపోతారు వాళ్ళు. సేమ్ ఇప్పుడు మనం తాత్కాలికమైన గుడారం, ఇదిగో ఈ శరీరం, ఇది టెంపరీ, తాత్కాలికం. ఇది ఈ గుడారము తీసివేయబడి మనము శాశ్వతమైన గుడారంలోనికి, అనగా థియోఫన్లోనికి వెళ్ళబోతున్నాం మనం ఇప్పుడు. మహిమ శరీరంలోనికి వెళ్ళబోతున్నాం మనం ఇప్పుడు. కరెక్టేనా? అది గుడారాల పండుగ. హల్లెలూయా. సరే, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. పండుగల దగ్గరకు వచ్చినప్పుడు మెల్కీసెదెకు యాజకుడు, ప్రధాన యాజకుడు 2వసారి ఎప్పుడు కనబడతాడంటే ప్రాయశ్చిత్త పండుగలో, పండుగల దగ్గరకు వచ్చినప్పుడు. సో మనము ప్రాయశ్చిత్త పండుగలో ఆల్రెడీ మనము 2వసారి మెల్కీసెదెకుని, అనగా ప్రధాన యాజకుని మనం కలుసుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమైందని చెప్పింది. ఇప్పుడు పండుగలను పక్కకు పెడితే మరొక ఛాయ, మరొక నీడ మనం పాత నిబంధనలో చూస్తుంది ఏంటంటే అబ్రహాము యొద్దకు వచ్చాడు. ఇప్పుడు ఆయన నిరంతర యాజకుడై ఉన్న, ప్రధాన యాజకుడుగా ఉన్న మెల్కీసెదెకు. ఈయన ఎవరు అంటే మహోన్నతుడైన దేవుడు, భూమి ఆకాశములకు సృష్టికర్త ఉండి మహోన్నతుడైన దేవుడై ఉన్నాడు. ఈయనే అబ్రహామును ఆస్వాదించింది. తక్కువవాడు ఎక్కువ వాని చేత ఆస్వాదించబడతాడు. హల్లెలూయా.
సో అందుకే ఈయన ఆస్వాదించాడు. ఇప్పుడు ఈయన ఎందుకు వచ్చాడు అంటే గమనించాలి. ఈయన రొట్టె ద్రాక్షరసం తీసుకొచ్చాడు. ఏం తీసుకొచ్చాడు? మరి ప్రవక్త అన్నాడు రొట్టె వాక్యమై ఉన్నది, ద్రాక్షరసం పరిశుద్ధాత్మై ఉన్నది. ఎంతమంది తెలుసు? హల్లెలూయా. ఎందుకంటే ద్రాక్షరసం పరిశుద్ధాత్మ ఇచ్చే ప్రత్యక్షత, పరిశుద్ధాత్మ ఇచ్చే. ఎందుకంటే ద్రాక్షరసం తాగిన వాడికి ఏమవుతుందంటే వానికి స్టిమ్యులేషన్ వస్తుంది, వానికి ఉత్తేజం వస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఉత్తేజపరచబడతా ఉంటాడు వాడు, అవునా? సో ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడి ప్రత్యక్షతను పొందుకుంటూ ఉంటే ఆ వ్యక్తి ఏమవుతా ఉంటాడంటే ఉత్తేజపరచబడతా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఈయన ఏం తీసుకొచ్చాడంటే వాక్యాన్ని, పరిశుద్ధాత్మను. ఎవరికి ఇచ్చాడంటే మూల పురుషుడైన అబ్రహాంకి. అబ్రహాము వాటిని తిన్నాడు అంటే ఇప్పుడు అతను వాక్యాన్ని తిన్నాడు. పట్టుకోవాలా అంటే ఇప్పుడు అతను వాక్యాన్ని తిన్నాడు, ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. ఎవరు? అబ్రహాము. ఎందుకు బ్రదర్? ఎందుకంటే ఇప్పుడు ఆయన ఆ థియోఫనీలో భాగమై ఉన్నాడు. వచ్చిన మెల్కీసెదెకు ఎవరు అంటే ఆయనే థియోఫనీ అయి ఉన్నాడు, ఆయనే లోగాస్ అయి ఉన్నాడు, ఆయనే ప్రధాన యాజకుడై ఉన్నాడు. ఆయన వచ్చిన రూపం ఏంటిది అంటే థియోఫనీ రూపం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు థియోఫనీ రూపం ఛాయలో మనకేం కనబడుతుందంటే అబ్రాహాము శారాల శరీరాల మార్పు చెందక మునుపు అబ్రాహాం ఇప్పుడు ఆయన ఇస్తున్న రొట్టె మరియు ద్రాక్షరసమును పొందుకున్నాడు. రొట్టెను తిన్నాడు, ద్రాక్షరసం తాగాడు. ఆమేన్, హల్లెలూయా. మీకు అర్థమైందని చెప్పింది. అది తీసుకునే ముందు ఆయన దశమ భాగాలు చెల్లించాడు. బ్రదబనం అంటాడు నువ్వు దశమ భాగం చెల్లించేటప్పుడు కూడా నీకు ప్రత్యక్షత ఉండాలి. యు నీడ్ ఎ రెవల్యూషన్. నేను ఇస్తున్నాను కదా అని ఇవ్వడం కాదు, నేను ఇస్తున్నాను కదా అని ఇవ్వడం కాదు. ఆ ఇవ్వడంలో కూడా నీకు ప్రత్యక్షత ఉండాలి, ఆ ఇవ్వడంలో కూడా నీకు బయలుపాటు ఉండాలి. బయలుపాటుతో అబ్రహాము దాన్ని చేశాడు. అబ్రహాంకి ఎవరు చెప్పలేదు, చెప్పాడా? ఎవరూ చెప్పలేదు దశమ భాగం ఇయ్యమని. బట్ ఈ గాట్ ఎ రెవల్యూషన్. ఆయనకి ఇప్పుడు ఒక ప్రత్యక్షత వచ్చింది. తాను ముందు పుచ్చుకునే ముందు ఆ యొక్క రొట్టెను ద్రాక్షరసమును పుచ్చుకునే ముందు తనకంటే గొప్పవాడు, భూమి ఆకాశమునకు సృష్టికర్త మహోన్నతుడైన ఆ దేవుడు ఆ థియోఫనీలో వచ్చాడు. ఇప్పుడు అబ్రహాం ఆయనను గుర్తించాడు. అబ్రహాం ఆయన కలుసుకున్నప్పుడు ఆయన ఎవరో అర్థమైంది అబ్రహాంకి. ఆయన ఎందుకు వచ్చాడో అర్థమైంది. అబ్రహాము ఆయనను చూసినప్పుడు ఆయన ఎవరో ఆయనను గుర్తుపట్టాడు. హల్లెలూయా. గుర్తుపట్టకపోతే దశమభాగం ఎట్లా ఇస్తాడు? మీకు అర్థమైందని అన్నది. అక్కడ పక్కన పాస్టర్ ఉండి ఇవ్వాలనలేదుగా, అక్కడ పక్కన సంఘం ఉండి ఇవ్వాలనలేదుగా అబ్రహాంకి. అబ్రహాం గుర్తుపట్టాడు తను ఎవరికి ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అబ్రహాముకి ఆ ప్రత్యక్షత వచ్చింది కాబట్టే అబ్రహాము తను దశమ భాగమును తన 10వ వంతును ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన దగ్గర నుండి రొట్టె ద్రాక్షరసమును పుచ్చుకున్నాడు ఆయన. హల్లెలూయా. బ్రదబానం అంటాడు ఇప్పుడు ఆయన ఎందుకు రొట్టె ద్రాక్షరసం ఇచ్చారు అంటే ఆ రొట్టె వాక్యమై ఉన్నది, అది ఆయనే థియోఫనీ. అది ఆయనే థియోఫనీ. హల్లెలూయా. ద్రాక్షరసం పరిశుద్ధాత్మ ప్రత్యక్షత. ఆమేనంటారా? ఉత్తేజమును కలగజేసేది. ఇప్పుడు దాన్ని అబ్రహాము పొందుకున్నాడు. ఇప్పుడు అబ్రహాము యొక్క రాజసంతానం కూడా అదే పొందుకుంటుంది ఇప్పుడు. ఎందుకంటే అక్కడ అబ్రహాం పొందుకున్నాడంటే అబ్రహాం రాజసంతానం కూడా అదే పొందుకోవాలి కదా. అందుకే 1963లో మనకు మెల్కీసెదెకు వచ్చినప్పుడు హల్లెలూయా ప్రవక్త అడిగాడు ఈ మెల్కీసెదెకు ఎవరు? ఆ మెల్కీసెదెకు ఎవరు కాదు, ఈ మెల్కీసెదెకు ఎవరు? ఆ అంటేనో అబ్రాహామును కలుసుకున్న మెల్కీసెదెకు, ఈ అంటేనో బ్రెన్నామును కలుసుకున్న మెల్కీసెదెకు. నువ్వు చూస్తున్న ఈ మేఘము థియోఫనీ ఉన్నది. ఏమై ఉన్నది? గట్టిగా చెప్పాలా? క్రీస్తు ఇప్పుడు ఎలా వచ్చాడంటే థియోఫనీలో వచ్చాడు. మరి ప్రవక్త బ్రెన్నాం గారు అన్నారు
ఆ మేఘము 7 దూతల యొక్క సమూహమై ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ఆ మేఘంగా ఏర్పడక మునుపు ముందు ప్రవక్త దగ్గరికి వచ్చారు. వాళ్ళు ఎంతమంది తెలుసు? ముందు వాళ్ళు ప్రవక్త దగ్గరికి వచ్చారు సన్సెట్ పర్వతం పైన. అక్కడ సాక్షులు కూడా ఉన్నారు. ప్రవక్త దగ్గరికి వాళ్ళు రావడం, వాళ్ళు కన్ను రెప్ప పాటు యొక్క స్పీడ్లో వచ్చారట. నిత్యత్వంలో నుండి వాళ్ళు కన్నురెప్ప పాట అంటే ఒక కన్నురెప్ప కొట్టే లోపల వాళ్ళు వచ్చేసారు. అక్కడికి వచ్చి ప్రవక్తను వారి మధ్యలోనికి తీసుకుపోయారు. వాళ్ళు పిరమిడ్ ఆకారంలో వచ్చారు. ఏ ఆకారంలో? పిరమిడ్ ఆకారంలో వచ్చి వాళ్ళు ఆయనను మధ్యలోనికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆయనతో మాట్లాడాక అప్పుడు వాళ్ళు మళ్ళీ తిరిగి అక్కడి నుండి వాళ్ళు నేరుగా 26 మైళ్ళ ఎత్తున 26 మైల్స్ 26 మైళ్ళ ఎత్తున ఎక్కడైతే గాలి, నీరు లేకపోతే తేమ అలాంటివి లేని చోటు ఉన్నదో, ఎందుకంటే సామాన్యంగా ఈ మబ్బులు, ఈ మేఘాలు ఎక్కడ ఏర్పడతాయి అంటే 9 మైళ్ళ ఎత్తున ఏర్పడతాయి. 9 మైళ్ళు దాటవు అవి. వింటున్నారా? 9 మైళ్ళు దాటవు అవి. ఇక విమానాలు 11 మైళ్ళ ఎత్తులో వెళ్తాయి. విమానాలు వెళ్ళేది 11 మైళ్ళ ఎత్తులో. 26 మైళ్ళ ఎత్తులోకి వెళ్ళలేవు విమానాలు, 11 మైళ్ళ ఎత్తులోనికి. కానీ ఈ మేఘం వచ్చింది ఏంటిది అంటే 26 మైళ్ళ ఎత్తులో వచ్చింది. అర్థమైందా? అంటే మామూలు మేఘాలకు 17 మైళ్ళ ఎత్తులో ఈ మేఘం వచ్చింది. మామూలుగా ఏర్పడే ప్రకృతి సంబంధమైన మేఘాలకు 17 మైళ్ళ ఎత్తులో వచ్చింది. అమనంటారా? విమానాలు వెళ్ళే ఆ యొక్క ప్రాంతముకు 15 మైళ్ళ ఎత్తులో వచ్చింది. ఎందుకంటే విమానాలు 12 మైళ్ళ ఎత్తులో వెళ్తాయి. అవి భూమిపై నుండి 12 మైళ్ళ ఎత్తులో వెళ్తాయి. కానీ ఇది వచ్చింది ఎక్కడ అంటే, ఈ మేఘం ఎక్కడ వచ్చిందంటే, ఈ మేఘం ఎక్కడ కనబడిందంటే విమానాల కంటే ఇంకా 15 మైళ్ళ ఎత్తులో కనబడింది. అందుకే అప్పుడు ఫోటోలు తీసిన వాళ్ళేమి మన వర్తమానములు కాదు, తీసిందంతా కూడా సైంటిస్టులు, ఇతరమైన వాళ్ళు. మరి దాని గురించి ప్రచారం చేసింది మనం కూడా కాదు, అది లైఫ్ పత్రికలో వేసిందే వాళ్ళు. వింటున్నారా? 1963 మరి మే నెల 17వ తారీఖున లైఫ్ పత్రికలో ముద్రించబడింది. దానికంటే ముందు 1963 మరి ఏప్రిల్ 19వ తారీఖున సైన్స్ పత్రికలో ముద్రించబడింది ముఖ చిత్రంతో. మళ్ళీ సైన్స్ పత్రిక ముఖ చిత్రమే, ఫస్ట్ పేజే ఈ మేఘం. వాళ్ళు రాసింది ఏంటంటే సూపర్ న్యాచురల్ క్లౌడ్. వాళ్ళు అలా రాయడానికి కారణం ఏంటంటే దాని ఎత్తు, దాని పొడుగు, దాని వెడల్పు 30 మైళ్ళ వెడల్పు. అంత పెద్ద మేఘము అది అసాధారణమైన మేఘమని, సాధారణంగా ఏర్పడదని, అంత 30 మైళ్ళ మేఘంతో 30 మైళ్ళ వెడల్పుతో మేఘం ఏర్పడడం సాధ్యం కాదని, అందులో మళ్ళీ భూమిపై నుండి అటు మామూలు మేఘాల కంటే 17 మైళ్ళ ఎత్తులో, మామూలు మేఘాల కంటే మరియు ఈ ఏరోప్లేన్లు వెళ్ళే, విమానాలు వెళ్ళే దానికంటే 15 మైళ్ళ ఎత్తులో ఎక్కడైతే గాలి, నీరు ఉండదో అలాంటి శూన్య ప్రదేశంలో ఈ మేఘం రావడం వలన వాళ్ళే ఏమని ప్రింట్ చేశారంటే ఏ సూపర్ న్యాచురల్ క్లౌడ్, ఒక సహజాతీతమైన మేఘము ఏర్పడెను. పట్టుకున్నారా నేను చెప్పింది? అది మనమనలేదు, వాళ్ళే అన్నారు అక్కడ. ఆమేన్. మీకు అర్థమైందని చెప్పింది. ఇప్పుడు అది కొంతమంది ఎంటర్మెస్లో బోధిస్తున్నాడు. నేను మొన్న వీడియో చూసా, ఒక ఆయన చెప్తున్నాడు యేసుక్రీస్తు రాలేదు, మేఘం వచ్చిందంటాడు. ఎవరు రాలేదట? సరే మేఘమే వచ్చింది అనుకుందాం. ఇంతకు మేఘంలో ఎవరు ఉన్నారు? యేసుక్రీస్తు లేడా? ప్రవక్త చూపించలేదా? కళ్ళు, ముక్కు, నోరు, గడ్డము, ఆయన తెల్లని జుట్టు. చెప్పండి. ప్రకటన 1లో ఉన్నట్టుగానే ఉన్నాడని చెప్పలేదా? ఆ తెల్లని జుట్టు ఎందుకుందో చెప్పలేదా? మరి వీడికి అసలు వీడు బైబిల్ చదువుతానా? వీడు ఎంటర్మెసెస్ ప్రీచర్ వీడు. నేననే వర్తమానం చదువుడు పక్క పెట్టు,
ముందు బైబుల్ చదువుతాడా వీడు బైబుల్ కూడా చదవట్లేదని అర్థమవుతుంది నాకు. అది యేసుక్రీస్తు రాకడ కాదు, యేసుక్రీస్తు కాదు వచ్చింది, మేఘం వచ్చింది అంటాడు. నేను విన్నా, స్వయంగా ఉంది నా దగ్గర వీడియో. నేను వినకుండా చెప్పను, ఎవరో చెప్పింది నేను చెప్పను, నేను వినాల ముందు. నేనన్నా వీడే దయ్యం పట్టినోడు, వీడే లేఖనాలు నెరవేరిపోతున్నా కావట్లేదని చెప్పే మరొక పరిసేడు మన సంఘం, మన మెసేజ్లా. ఎందుకంటే కళ్ళ ముందు లేఖనాలు నెరవేరు జరుగుతుంటే పరిసేలు, శాస్త్రులు, అప్పుడున్న సదుకేయులు గుడ్డివాళ్ళై కళ్ళ ముందు లేఖనాలు జరుగుతున్నాయి. కళ్ళ ముందు వాళ్ళు ఏ లేఖనాలు అయితే నేర్చుకున్నారో, ఏ లేఖనాలు అయితే 24 గంటలు చదువుతున్నారో అవన్నీ నెరవేరు జరుగుతున్నాయి. యేసు చూపిస్తున్నాడు వాళ్ళ కళ్ళ ముందు, జరగడం చూపిస్తున్నాడు, జరుగుతున్న యేసుక్రీస్తు లోపట, యేసుక్రీస్తులో నెరవేరుతున్నాయి. కానీ వీడు అంటాడు ఆయన దయ్యం పట్టినోడు, ఆయన బేల్జెబూబు, ఆయన దయ్యములకు అధిపతితో ఇవన్నీ చేస్తున్నాడు, వాడు దయ్యం పట్టినాడు, వాడు మాట వినకండి. యోహాను సువార్త చదవండి, ఆ మాటలే వాడారు వాళ్ళు యేసుక్రీస్తుని గురించి. అన్నారా లేదా? మరి మన మెసేజ్లో కూడా ఇప్పుడు ఇదే జరుగుతుందిగా. ఒకవైపు ప్రవక్త ఆయన వచ్చాడని చెప్తుంటే ఆయన రాలేదని వీళ్ళు చెప్తున్నారు. ఒకవైపు ప్రవక్త ఇట్ ఈస్ ఎ కమింగ్ ఆఫ్ ద లార్డ్, అది ప్రభు ఒక రాకడై ఉన్నది అన్నాడు. వీళ్ళంటున్నారు అది ప్రభు రాకడ కాదంటాను. ప్రవక్తను నమ్ముదామా, వీళ్ళని నమ్ముదామా? ఎవరిని నమ్ముదాం? ప్రవక్తను నమ్ముదామా, వీళ్ళని నమ్ముదామా? వినబడతలే నాకు. ఈ రెవరెండులను, బిషపులను నమ్ముదామా, లేక మనకు పంపించబడి అగ్నిస్తంభము చేత రుజువు చేయబడిన ప్రవక్తను నమ్ముదామా? సూచక్రియల చేత, అద్భుతముల చేత, ఆశ్చర్యకారముల చేత, అగ్నిస్తంభముల చేత రుజువు చేయబడిన ప్రవక్త ఆయన. ఇలా ఇప్పుడు చెప్పే బిషపులకి ఏం రుజువులు ఉన్నాయి వీళ్ళని నమ్మడానికి? ఎందుకంటే ప్రవక్తకు వేరుగా ఎవడు చెప్పినను వాడు దయ్యమే. ప్రవక్తకు వేరుగా ఎవడు చెప్పినను వాడు దయ్యమే. వాడు ఎంత పెద్ద సీనియర్ పాస్టర్ అయినా వాడు దయ్యమే. వాడు దయ్యం పట్టినవాడు. వాడు ప్రవక్త చెప్పింది మాత్రమే చెప్పాలి, నమ్మాలి. ఎందుకంటే ఆయన ఈ కాలమునకు అధికారపూర్వకంగా లేఖనంలో నుండి వచ్చిన ప్రవక్త, బైబిల్లో నుండి వచ్చిన ప్రవక్త. ఎక్కడి నుండి వచ్చాడు? బైబిల్లో నుండి వచ్చిన ప్రవక్త, లేఖనంలో నుండి వచ్చిన ప్రవక్త. ఆ లేఖనం మన కళ్ళ ముందు నెరవేరు జరిగింది. అది ఏంటి? మలాకి 4:5-6 మన కళ్ళ ముందు నెరవేరు జరిగింది. ప్రకటన 10:7 మన కళ్ళ ముందు నెరవేరు జరిగినది. లూకాసు వార్త 17:30 మన కళ్ళ ముందు నెరవేరు జరిగినది. ఆయన లేఖనం నుండి వచ్చిన ప్రవక్త. ఆయన అది క్రీస్తు రాకడా అని చెప్పాడు ఆయన అది 1 తెస్సలోనిక 4:16 ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను ప్రభు దిగొచ్చాడని ర్యాప్చర్ అనే మెసేజ్లో చెప్పాడు ఆయన. ఎత్తబడిన వర్తమానంలో అదే చెప్పాడు ఆయన. ఆర్భాట వర్తమానం ఏదో కాదు, అదే 7 ముద్రల వర్తమానం. అదే అదిగో 1963లో మేఘం ధరించుకొని వచ్చాడు, మేఘమును వస్త్రముగా ధరించుకొని వచ్చాడు క్రీస్తు. హల్లెలూయా. ఆయన కుడి చేతిలో నా విప్పబడిన పుస్తకం 7 ముద్రల గ్రంథం అని చెప్పాడా లేదా? మరి ఆ 7 ముద్రల గ్రంథము ద్వారా ఈరోజు వధువు క్రీస్తులో సమకూర్చబడుతున్నదని, క్రీస్తుతో ఐక్యతలోనికి వస్తున్నదని, క్రీస్తుతో ఏకత్వంలోకి వస్తున్నదని, అదే వివాహం అని ప్రవక్త చెప్పలేదా? ఒక పురుషుడు ఒక స్త్రీ ఏకమవడమే కదా వివాహం. అయ్యయ్యో, ఒక పురుషుడు ఒక స్త్రీ ఏకమవడమే కదా వివాహము. ఐక్యతలోనికి రావడమే కదా, యూనియన్లోకి రావడమే కదా వివాహం యొక్క అర్థం. అవునా? ఇప్పుడు నువ్వు యేసుక్రీస్తుతో ఐక్యతలోకి వస్తున్నావు అంటే అర్థం ఏంటిది? ఇప్పుడు వివాహం చేపట్టావు. అదిగో శిరస్సు వచ్చింది. ఆ మేఘం ఏంటి? క్రీస్తు శిరస్సు. హల్లెలూయా. శరీరం ఎక్కడుంది? భూమిపైన ఉన్నది సంఘం. మర్మయుక్తమైన క్రీస్తు శరీరం. ఇప్పుడు భర్త శిరస్సు. ఆమేన్. పౌలు గారి ప్రకారంగా భర్త ఎవరంటే శిరస్సు అయి ఉన్నాడు, శరీరం ఎవరంటే సంఘమై ఉన్నది. ఇప్పుడు శిరస్సు శరీరం ఏకమైంది. ఇప్పుడు అదే వివాహమై ఉన్నది, అదే ఆర్భాట వర్తమానమై ఉన్నది. అందులో ఏమన్నాడు ఆయన ర్యాప్చర్ మెసేజ్లో? ఆర్భాట వర్తమానము, వివాహ వర్తమానం, 7 ముద్రల ప్రత్యక్షత. ఆమేన్. నెక్స్ట్ ప్రధాన దూత శబ్దము, అదే పునరుద్ధానం. ఏంటట?
పునరుద్ధానం అన్నాడు. ప్రధాన దూత శబ్దం గురించి మాట్లాడుతూ ప్రవక్త 2 ఎగ్జాంపుల్స్ చెప్పాడు. ఒకటి లాజర్ గురించి చెప్పాడా ఆయన బిగ్గరగా కేక వేయడం, లాజరు పునరుద్ధానుడై బయటికి రావడం. రెండవది మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 50వ వచనంలో యేసు బిగ్గరగా కేక వేయడం, అదే ప్రధాన దూత శబ్దం అన్నాడు ఆయన. అప్పుడు పాత నిబంధనలో ఉన్న భక్తులందరూ కూడా పునరుద్ధానులే లేవడం. ఇప్పుడు అదే మనం చూడబోయేది. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే కరెక్ట్గా ప్రధాన దూత శబ్దం దగ్గర ఉన్నాం మనం. ఇక దేవుని బూర అంటే చెప్పానుగా, బూర అంటేనే సమకూర్చబడుట. మనమందరం ఇప్పుడు పునరుద్ధానులై ఉన్న ఆ 7 సంఘకాల్లోని వధువు, సజీవంగా నిలుచున్న మనము, వాళ్ళతో పాటు మార్పు చెంది మనము వాళ్ళము కలిసి ప్రభు సన్నిధిలో అనగా మధ్యాకాశంలో ఆయనను కలుసుకోవడానికి వెళ్ళడమే దేవుని బూరై ఉన్నదన్నాడు. ఇక్కడ ఒక మాట చెప్పి నేను ముగిస్తా, బాగా వినండి. 1963 ఆయన ఎందుకు వచ్చాడు? అది కూడా థియోఫనీలో. అది ఎవరు థియోఫనీ? ఆ థియోఫనీ మనది, అది వధువు థియోఫనీ. ఎందుకంటే బ్రదర్ దాన్ని ఏమన్నాడంటే ఇట్స్ ఎ బాడీ ఆఫ్ బిలీవర్స్, అది విశ్వాసుల శరీరం అన్నాడు ఆయన. నా దగ్గర అన్ని కొటేషన్స్ ఉన్నాయి, నా దగ్గర అన్నీ ఉన్నాయి ప్రసంగాలు. అది విశ్వాసుల యొక్క శరీరం. విశ్వాసుల శరీరం అంటే మన థియోఫనీ, మన అక్షయ శరీరం, మన అమర్త్య శరీరం. వాక్యం లోగాస్ ఏమొచ్చింది? లోగాస్ వాక్యం వచ్చింది. క్రీస్తు ఇప్పుడు మన లోగాస్లో వచ్చాడు. అందుకే ఆయన ఏమన్నాడంటే ఇది క్రీస్తు యొక్క వధువు రాకడ. అంటే క్రీస్తు ఇప్పుడు ఎవరిలో వచ్చాడంటే వధువులో వచ్చాడు. ఇప్పుడు వచ్చి ఏం చేశాడు? వాక్యమును అంటే రొట్టెను ద్రాక్షరసమును ఇస్తున్నాడు. అక్కడ అబ్రహాంకి ఇచ్చినట్టు. వింటున్నారా? ఇక్కడ మనకు రొట్టెను అంటే వాక్యాన్ని మరియు ద్రాక్షరసం అనగా పరిశుద్ధాత్మ ప్రత్యక్షత, పరిశుద్ధాత్మ బయలుపాటు, హోలీ గోస్ట్ ఇస్తున్నాడు ఇప్పుడు ఆయన. ఎందుకు? మన ఈ శరీరాలు మార్పు చెందడానికి. ఎందుకంటే మన ఎత్తబడుట దేంతో ముడివేయబడి ఉన్నదంటే, దేంతో కలపబడి ఉన్నదంటే మన థియోఫనీతో. ఆమేనంటారా? అర్థమైందా నేను చెప్పింది? సో ఆ థియోఫనీ ఇప్పుడు అందుకే వచ్చింది. ఇప్పుడు 1963లో క్రీస్తు మన థియోఫనీలో అందుకే వచ్చాడు. హల్లెలూయా. దాని వలన మనము మార్పు చెంది ఆయనిచ్చిన వాక్యమును తినుడు ద్వారా, ఆయనిచ్చిన రొట్టె ద్రాక్షరసమును మనం తిని త్రాగుడు ద్వారా మనము మార్పు చెంది వెళ్ళిపోవడానికి, ఎత్తబడిలోకి వెళ్ళిపోవడానికి. అర్థమైందా అందరికీ? ఆమేనంటారా? మరి బ్రదర్ ఇప్పుడు దానిని నమ్మని వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకి ఎత్తబట్టలేదు, వాళ్ళకి శరీర మార్పు లేదు, వాళ్ళకి ఎత్తబట్టలేదు. ఎందుకంటే ఎత్తబడుట శరీర మార్పు థియోఫనీతో సంబంధం కలిగి ఉన్నది. అక్షయ శరీరంతో, థియోఫనీతో. అక్షయ శరీరమే థియోఫనీ. ఇంగ్లీష్లో దాన్ని ఇమ్మోర్టల్ బాడీ అంటారు, దాన్నే గ్రీక్లో థియోఫనీ అంటారు. ఇమ్మోర్టల్ బాడీనే థియోఫనీ. తెలుగులో మనం దాన్ని అక్షయ శరీరం అంటాం. మన ఎత్తబట్ట దేంతో అసోసియేట్ అయి ఉన్నదంటే, కలిసి ఉన్నదంటే మన అక్షయ శరీరంతో. ఇప్పుడు వచ్చింది ఏంటిదంటే మన అక్షయ శరీరం, మన థియోఫనీ, విశ్వాసుల శరీరం. వింటున్నారా? మెల్కీసెదెకు రెండవసారి ప్రత్యక్షమవుట, 7వ నెలలో 6వ పండుగ, 7వ నెలలో 2వ పండుగ. హల్లెలూయా. ఆమేనంటారా? ఆమేన్. పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమవుట. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్తాడు. ఆయన ఏమని రాస్తాడు? పాపము లేకుండా ఆయన రెండవసారి ప్రత్యక్షము కావాలి. ప్రైజ్ ది లార్డ్. అది యాజకత్వానికి సంబంధించింది, అది ప్రధాన యాజకత్వానికి సంబంధించింది. హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజున మనము థియోఫనీ, అందుకే ఆ థియోఫనీ, మన థియోఫనీ
వచ్చింది కాబట్టే ఈ రోజున మనము ఆ శరీరమును అంటే వాక్యాన్ని మనం తింటున్నాం. మన వాక్యమును మనం తింటున్నాం. మన యొక్క శరీరమును మనం తింటున్నాం. ఇప్పుడు హల్లెలూయా, మన శరీర మార్పుకు సంబంధించిన ఆ వాక్యాన్ని మనం తింటున్నాం. ఆమేన్. ఆ ఆత్మను మనం పొందుకుంటున్నాం. వింటున్నారా? నేను చెప్పేది మీకు ఏమైనా అర్థమవుతుందా? ఆత్మను మనం ఇప్పుడు పొందుకుంటున్నాం. ఆ శరీరం మనం తింటున్నాం. దాని ద్వారా మనం ఇప్పుడు ఏమవుతున్నామంటే ఆయన రూపంలోనికి, ఆయన పోలికలోనికి ఇప్పుడు మనము మలచబడుతున్నాం. ఆయన రూపంలోనికి, ఆయన పోలికలోనికి మనం ఇప్పుడు మార్చబడుతున్నాం. ఒక కొటేషన్ చదువుతాను, వింటారా? ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ కొటేషన్, అందుకే చదువుతున్నాను, వినండి. ఆ పర్వతం మీద ఆకర్షణ ఏమిటి? మెసేజ్ పేరు 1965 జూలై 25వ తారీఖున సాయంత్రం చెప్పిన ప్రసంగం ఇది. 1965లో చెప్పాడు. ప్రతిదీ అది ఎన్నడూ చావదు, అది ఎదుటేయకుండా తనంతట అది దొర్లకుండా ఉన్నది. ప్రవక్త ఆ రోజు ఏం జరిగిందో చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆ జరిగిన దాని దగ్గర నుండి యేసు నిలబడి మన వైపు చూస్తున్నట్లున్న ఆ పటము వరకు, మరి ఇప్పుడు ఆ సన్సెట్ కొండ, మరి సరిగ్గా సూర్యాస్తమం వెలుగు వచ్చి ఉన్నది. దేవుడు తన్ను తాను బయలుపరుచుకొని వచ్చినాడు. గమనించారా? ఇప్పుడు ఎవరైతే అబ్రహామును ఆస్వాదించాడో ఆ మహోన్నతుడైన దేవుడు, ఆ భూమి ఆకాశాల సృష్టికర్త, మహోన్నతుడైన దేవుడు తన్ను తాను బయలుపరచుకోవడానికి థియోఫనీలో వచ్చాడు. పాయింట్ అర్థమైందా? ఇప్పుడు అలానే మనల్ని కూడా ఎవరైతే ఆస్వాదించాడు, అబ్రహాం యొక్క రాజసంతానమైన మనల్ని కూడా ఎవరైతే, ఏ సృష్టికర్తనైతే, భూమి ఆకాశములకు సృష్టికర్త మహోన్నతుడకు దేవుడు ఆయన ఇప్పుడు తనను తాను బయలుపరచుకోవడానికి ఇప్పుడు వచ్చాడు. ఆయన అక్కడ అబ్రహాంకి వచ్చాడు, ఇక్కడ మనకు వచ్చాడు. బ్రెన్హామ్ అతని సంతానానికి, అక్కడ అబ్రహాం అతని సంతానానికి, ఇక్కడ బ్రెన్హామ్ ఆత్మ సంబంధమైన సంతానానికి. హల్లెలూయా. అందుకే అంటున్నాడు ప్రవక్త, ఏమంటున్నాడు? దేవుడు తన్ను తాను బయలుపరుచుకొని వచ్చినాడు. ఏమిటది? దేవుడు క్రీస్తు ఒకటే అనున్నది వాస్తవం. ఆ తెలుపు దాన్ని ఎందరూ చూచిరి? ఆయన పైనున్న తెల్లని జుట్టు. ఆ మేఘంకి పైన తెల్లని జుట్టు ఉందా? ప్రకటన 1లో మనం మాట్లాడుకున్నట్లుగానే చూడండి, ఆ మహోన్నత దైవమును, మహోన్నత అధికారము, ఏ ఇతర స్వరము లేదు, ఏ ఇతర దేవుడు లేడు, ఏ ఇతరమైనది లేదు. శరీర సంబంధంగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయన యందు నివాసం ఉంచుచున్నది. దేవదూతలే ఆయనకు ధవల వర్ణపు జుట్టు. ఆమేన్. ఏది? దేవదూతలు కాదు, యాక్చువల్గా కరెక్ట్ తర్జుమా ఏంటంటే ఆ వచ్చిన 7 దూతలు, ఆ 7 దూతలే ధవల వర్ణపు జుట్టు, అంటే తెల్లని జుట్టు. అర్థమైందని చెప్పింది. 147. ఇప్పుడు నెక్స్ట్ 148. సన్సెట్ కొండపై ఏమి జరిగాను? ఇప్పుడు ప్రవక్త మాట్లాడతాను. 1963లో ఫిబ్రవరి 28 తారీఖున ఏం జరిగిందో, దేవుడు తన మాటను స్థిరపరచుచున్నాడు. ఈ శబ్దమంతయు దానిని గూర్చే. గమనించండి, ప్రకటన 10:1 నుండి 7 వరకు గల 7వ దూత బూర ఊదు కాలంలో దేవుని మర్మమంతయు సమాప్తమగను తన వాగ్దాన వాక్యమును దేవుడు మరలా నెరవేర్చుచున్నాడు. ప్రకటన 10:1 నుండి 7 వరకు గల దాగున్న మర్మము, చివరి సంఘకాలమునకు చివరి వర్తమానము, మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినములలోని లూకా 17:30లోని మాట ఈ కాలంలో సరిగ్గా నెరవేర్చుచున్నది. ఏంటంటే సన్సెట్ పర్వతం పైన ఏం జరిగిందని ఫస్ట్ అడిగిండు. క్వశ్చన్ అదేనా? ఆన్సర్ ఏం చెప్తున్నాడు? ప్రకటన 10:1 నుండి 7 వచనాలే అది.
మరి లూకా 17:30లో చెప్పినట్టు మనిషి కుమారుడు ప్రత్యక్షమవుతే అది నెరవేరు జరుగుతుంది అంటున్నాడా? ఈ కాలమున సరిగ్గా నెరవేర్చున్నది 149. మరి అబద్ధ ప్రవక్తలు అబద్ధ క్రీస్తులు లేచి గొప్ప సూచక్రియలు అద్భుతములు చేయుదురు, సాధ్యమైతే ఏర్పరచవాన్ని సైతం మోసపుచ్చెదరు. ప్రజలు ఇంకా సందేహంలోనే ఉన్నారు, యథావిధిగానే సంఘం ఆశ్చర్యంలో ఉన్నది. 150 పారాగ్రాఫ్. టూసాన్ అంతటిలోనూ ఉన్న సైన్స్ వారు వ్యాసములు రాసి పత్రికలో ప్రచురించుచున్నారు. ఆ వెనుక ఎక్కడో ఉన్న లెమన్ కొండపైన మనం నిలబడి ఉన్న చోట నుండి ఎక్కడి నుండో అది లేచుచున్నదో ఆ పెద్ద కెమెరాలు చూడలేకపోయినవి. పశ్చిమంగా సాగిపోతూ వెళ్ళిపోవచ్చున్నవి. సమయం గతించినదని చూపించుచున్నది. అక్కడున్న చిన్న భాగం తప్ప మరి ఏది వెళ్ళజాలదు. అది పశ్చిమ తీరమున ఉన్నది. అది వెళ్ళిన మార్గంలోనే తీర్పు తాకినది. 1963లో ఏ మార్గంలోనైతే ఆ మేఘం వెళ్ళిందో ఆ మార్గంలోనే తీర్పు 1964లో వచ్చిందా? వినపడతలేదు. భూకంపం వచ్చిందా? అలస్కాకు వచ్చిందా? ప్రవక్త అదే అంటే, ఎందుకంటే ఇది 65లో చెప్తున్నాడు. 63 సంఘటన, 64 సంఘటనను 65లో ఆయన వివరిస్తున్నాడు. ఆయన ఇప్పుడు ఆ మేఘం ఏ మార్గంలో నుండి వెళ్ళిందో అక్కడే తీర్పు కూడా జరిగింది. అర్థమైందా? ఫీనిక్స్ నుండి అడ్డంగా ప్రెస్కాట్ మరియు పశ్చిమ తీర కొండం వైపుగా అది వెళ్ళినది. వారు ఎక్కడికి వెళ్ళుచున్నారు? వారు ఎవరు? వాళ్ళు దూతలు. హల్లెలూయా. వినండి, ఇక్కడ వాళ్ళు ఎక్కడికి వెళ్ళుచున్నారు? అలస్కాలోనికి నేరుగా వెళుతున్నది. అది ఉరుముతో ఆ వైపుగానే కదిలిపోతున్నది. అలస్కాలోనేగా జరిగింది. ఇంతవరకు అమెరికా దేశంలో కని విరగని చరిత్రలో లేని భయంకరమైన భూకంపం వచ్చింది ఆ రోజే 1964లో. ఆమేన్. దాని గురించి మాట్లాడుతున్నాడు. ఆ టూసాన్లో ఉన్న పరిశోధన సంస్థలు ఇంకా మున్నగునవి ఇప్పటికీ అడుగుతూనే ఉన్నవి. అదేమిటో సైన్స్ పరిశోధన కనుగొన ప్రయత్నించుచున్నది. అంత ఎత్తున పొగమంచు కానీ హిమబిందువులు కానీ అట్టిది మరేది ఉండజాలదు. ఏమిటది? అది ఎక్కడున్నది? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడుగుచు నక్షత్రమును వెంబడించి వచ్చిన జ్ఞానులు చూసిన వెలుగు వలనే అక్కడ ఆకాశంలో ఆ సాజాతీత మనకు వెలుగు వేలాడుట చూచి వారు ఆశ్చర్యపడుచున్నారు. ఏమిటది? దేవుడు తన మాట నెరవేర్చుచున్నాడు. యాకోబులో నుండి ఒక నక్షత్రం ఉదయించును. ఇప్పుడు వినండి, 152 పారాగ్రాఫ్. సాయంకాల సమయమున సాయంకాలపు వెలుగు ఉండునని పరలోకమందున్న దేవుడు వాగ్దానం చేశాను. 3 సంవత్సరాల క్రితము, ఇది 1965లో చెప్తాను. ఇది 3 సంవత్సరముల క్రితము ఈ మర్మము ఒక ప్రవచనమై ఉండెను. గమనించండి, ప్రవక్త దాన్ని ఏమంటాడంటే మర్మం అంటాడు, మిస్టరీ. మరి మర్మము మర్మరాలు అక్కర్లేదు అంటానికి ఎందుకు వాడికి ఇదంతా? అక్కర్లేదు వాడికి అవసరం లేదు వాడికి. అందుకే వాడు ఈ మేఘం గురించి నమ్మడు, ఈ మేఘాన్ని బోధించాడు. కానీ ప్రసంగాలు మాత్రం వెనకాల ఉండాలి. వాళ్ళకు వెనకాల మాత్రం మేఘాలు ఉండాలి ప్రసంగం చేసేటప్పుడు, జనాలను మోసం చేయడానికి, జనాలను మభ్యపెట్టడానికి. మత 24 నెరవేరు జరుగుతుంది వీళ్ళ లోపట. ప్రవక్త అంటున్నాడు, నేనంటలేని ప్రవక్త అంటున్నాడు. అదే వివరిస్తాను నేను. 3 సంవత్సరాల క్రితం ఈ మర్మము ఒక ప్రవచనమై ఉండను, కానీ ఇప్పుడు అది చరిత్ర. ఎందుకంటే నేను 65లో చెప్తున్నాడు కదా, కానీ ఇప్పుడు అది చరిత్ర. ఇప్పుడు అది మనకు ఆయన చెప్పేటప్పుడు 65 కాబట్టి 3 సంవత్సరాలు అన్నాడు. ఇప్పుడు మనకు అది 1959 అంటే 1963 అంటే 59 సంవత్సరాలు. 2021కి 59 సంవత్సరాలు. 59 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన అది. ఇప్పుడు అది చరిత్ర. బాబా అది జరిగిపోయాను. వాగ్దానం నెరవేరినది. 59 సంవత్సరాలైనా మనోళ్ళు నమ్మరుగా. సరే, డినామినేషన్ వాడు నమ్ముతలేడంటే వాడు ముందు బైబుల్ని నమ్మడు కాబట్టి వాడికి ఒక లెక్క. కానీ మెసేజ్ అంటే ఏంటి? బైబుల్ని నమ్మడం. కానీ మన బైబుల్లో ఉన్నదే జరిగింది, అది ఇప్పుడు చరిత్ర అని ప్రవక్త చెప్తుంటే వీడు నమ్మడుగా. వీడు గుంపును తయారు చేసుకుంటాడుగా. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, అన్నీగా మొత్తం ఇండియాలో దరిద్రుడు. నేను ఎందుకు మాట్లాడుతున్నా తెలుసా? దరిద్రుడని యేసు ప్రభు తిట్టిండు. అట్లనే
లవదిక సంఘకాలాన్ని. దరిద్రుడు, దిక్కుమాలినవాడు, దౌర్భాగ్యుడు, దిగంబరుడు, గుడ్డివాడు. అవే మాటలు పరిశుద్ధాత్మ మళ్ళీ చెప్తాడా చెప్పడా? నాలో పరిశుద్ధాత్మ ఉన్నందుకు రుజువు ఏంటో తెలుసా? అవే మాటలు వస్తాయి. ప్రవక్త అంటాడు, సరే యోహాను సువార్త లేసంటాడు, సత్యస్వరూపి ఆత్మ మీపైకి వచ్చును. సత్యస్వరూపి ఆత్మ మీకు వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. నేను మీకు సత్యమని చెప్తుంది కానీ ఆయన సర్వసత్యంలో నడిపిస్తాడు. నేను చెప్పిన సంగతులనే తిరిగి మీకు జ్ఞాపకం చేస్తాడు. మరి వాటినే మీకు ఇంకెక్కువ వివరిస్తాడు. జరగబోయే వాటిని మీకు బోధిస్తాడు. అదేనా పరిశుద్ధాత్మ పరిచర్య. ఇప్పుడు 1960లో ప్రవక్త వెళ్ళిపోయాడు. తర్వాత ఎవరు పరిచర్య? పరిశుద్ధాత్మ పరిచర్య. పరిశుద్ధాత్మ ఏం చేయాలా? మళ్ళీ వాటినే తిరిగి మనకు, ప్రవక్త చెప్పినవే తిరిగి మనకు గుర్తు చేయాలా, ఇంకా సర్వసత్యంలోనికి నడిపించాలా, ఇంకా క్లియర్గా అర్థమైనట్టు చేయాలా. అసలు ప్రవక్త చెప్పినే వీడు వింటలేడు, నమ్ముతలేడు అంటే వీనేమనాలి ఇప్పుడు? వీడికి పరిశుద్ధాత్మ ఉందా? పరిశుద్ధాత్మ ఉంటే అవే తీసుకుంటాడుగా. అక్కడ యేసైతే ఇక్కడ విలియం బ్రెన్హామ్, అక్కడ మనిషి కుమారుడు యేసైతే ఇక్కడ ఏకైక మనిషి కుమారుని పరిచర్య విలియం బ్రెన్హామ్. విలియం బ్రెన్హామ్లో జరిగింది, అవునా? సో మనిషి కుమారుని పరిచయం తర్వాత పరిశుద్ధాత్మ వచ్చాడు. ఏకైక మనిషి కుమారుని పరిచయం తర్వాత ఎవరు వచ్చారండి? పెంతెకోస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మ రాలేదా? ఇప్పుడు కూడా ఏకైక మనిషి కుమారుని తర్వాత ఎవరు రావాలా? పరిశుద్ధాత్మ రావాలా, పరిశుద్ధాత్మ పరిచయం రావాలా. మరి పరిశుద్ధాత్మ పరిచయంలో ఏం జరుగుతుందో చెప్పాడా లేదా? ఏమాన్. ఇప్పుడు చూద్దాం. 3 సంవత్సరాల క్రితం ఈ మర్మం ఒక ప్రవచనమై ఉండెను, కానీ ఇప్పుడు అది చరిత్ర, అది జరిగిపోయాను. వాగ్దానం నెరవేరినది. అయ్యల్లారా ఎంత వేలైనది. పోయిండు అక్కడ ఆ మెసేజ్కి. అయ్యల్లారా ఎంత వేలైనది. ఈ ఆకర్షణ ఏమిటి? ఏంటి? సన్సెట్ పర్వతంపై ఉన్న ఆకర్షణ ఏమిటి? మనకు ఏ ఆకర్షణ లేదులే మనోళ్ళకు. దేవుడు తన వాక్యమును నెరవేర్చుచున్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు. హల్లెలూయా, ఆమేన్. ఇప్పుడు ఆయన ప్రార్థన మొదలుపెట్టాడు. ప్రార్థన మొదలు పెడుతూ 154లో అంటాడు, ఇప్పుడు ప్రభువైన యేసు లోకము సొదొమ స్థితిలో ఉండునని నువ్వు చెప్పితివి, దానిని మనము చూడగలమని మనకు తెలుసు. సొదొమ దినములలో జరిగినట్టుగానే అని నువ్వు ఆ రోజున చెప్పితివి. అన్యులు మరి హెబ్రీల లోకమునకు నువ్వు అక్కడకు 3 వర్తమానకులను పంపితివి. అందులో ఒకరు దేవుడే. మనిషి కుమారుడు ఒక మానవ రూపములో బయలుపడి ఒక అద్భుతమును జరిగించెను. తన వెనుకనున్న గుడారంలో శారా ఏమి చేయుచున్నదో అబ్రాహామునకు చెప్పెను. అన్యుల ప్రపంచమంతయు సొదొమ స్థితిలో నుండినప్పుడు అది మరలా పునరుత్తమగునని నువ్వు చెప్పి ఉన్నావు. ప్రభువా, మేము ఇచ్చటున్నాము. అదే విషయమును ఇతర ప్రవచనములను స్థిరపరచుచున్నవి. చివరి దినమున ఏలియాను పంపుటయు, భూమి మీద ఏలియా ఆత్మ ఉండుటయు, తన్నుల హృదయమును లేక పిల్లల హృదయములను తన్నుల తట్టు త్రిపుటకు వచ్చునని చెప్పబడెను. నీవు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నావను, నీ మాట నీ గడియలో స్థిరపరచమని దేవా నేను ప్రార్థించుచున్నాను. తండ్రి, అది అనుగ్రహించుము. వీరందరూ నీవారు. హల్లెలూయా. వింటున్నారా అక్కడ? ఇవన్నీ ప్రవక్త చెప్పుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా. సన్సెట్ పర్వతం పైన ఏం జరిగిందో క్లియర్గా ప్రవక్త చెప్పాడు. చెప్తూ అంటున్నాడు, అది ఇప్పుడు చరిత్ర అన్నాడు ఆయన. ఏందట? మనోళ్ళు చరిత్రను కూడా నమ్ముతలేరు, ప్రస్తుత కాలాన్ని నమ్ముతలేరు, దేన్ని నమ్ముతలేరు. కానీ వధువు నమ్ముతుంది, పెళ్లి కుమార్తె నమ్ముతుంది. ఎందుకంటే మరలా ఇప్పుడు ఆదికాండము 14వ అధ్యాయంలో ఏదైతే అక్కడ జరిగినదో 2 ప్రపంచ యుద్ధముల తర్వాత అబ్రహాముకి, అదే ఇప్పుడు 2 ప్రపంచ యుద్ధముల తర్వాత ఇక్కడ ప్రకటన 10లో బ్రెన్హామ్కి అదే జరిగినది. హల్లెలూయా. మరలా ఆయన మెల్కీసెదెకుగా వచ్చాడు. ఎలా వచ్చాడు? మెల్కీసెదెకుగా, నిరంతర యాజకుడిగా. కానీ ఈసారి ఆ నిరంతర యాజకుడిగా మెల్కీసెదెకుగా ఆయన వస్తున్నది ఎవరి యొక్క థియోఫనీలో అంటే వధువు థియోఫనీలో, విశ్వాసుల థియోఫనీలో. ఆయన ఎవరో బయలుపరచుకోవడానికి వస్తున్నాడు.
వర్తమానం ఏంటో తెలుసా? ఆయన ఎవరో బయలుపరుచుకొని ఆయన నీలో శరీరధార అవ్వడమే వర్తమానం. ఆయన ఎవరో బయలుపరుచుకొని ఆయన నీలో రక్త మాంసములు అవ్వడమే వర్తమానం. అర్థమైందా నేను చెప్పింది? ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు ఆయన ఎవరో బయలుపరుచుకుంటున్నాడు, ఆయన ఆ వాక్యంలో చూపించుకుంటున్నాడు. ఆయన ఏమై ఉన్నాడో చూపిస్తున్నాడు. ఆయన ప్రవక్త అంటాడు, పెంతెకోస్తు పండుగ రోజున, ఏది అజూసా వీధి దగ్గర 1906లో పెంతెకోస్తు పండుగ ఏదైతే జరిగిందో అజూసా వీధిలో, అది కేవలం వరాలు మాత్రమే కుమ్మరించబడ్డాయి, వరాలు మాత్రమే పునరుద్ధరించబడ్డాయి. కానీ 1963లో వరములు ఇచ్చివాడు వచ్చాడు. 1906లోనో వరములు ఇచ్చాడు ఆయన. అర్థమైందా? వరములు ఇచ్చాడు ఆయన. వరములు తిరిగి పునరుద్ధరించబడ్డాయి. కానీ 1963లో వరములు ఇచ్చువాడు వచ్చాడు. వ్యక్తి క్రీస్తు వచ్చాడు. ఇప్పుడు క్రీస్తు వ్యక్తిగా నీలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఏంది క్రీస్తు వ్యక్తిగా ఇప్పుడు నీలో ఉన్నాడు. ఆయన పర్సన్ క్రైస్ట్ ఇప్పుడు నీలో ఉన్నాడు. ఆయన అదే 1963లో వచ్చింది. మేఘము ధరించుకొని వచ్చింది. ఆ మేఘం ఏంటో కాదు, 7 దూతల యొక్క సమూహము. అది యేసుక్రీస్తు ఒక తెల్లని జుట్టు. ఆయనే అన్నాడు కదా, వాళ్ళు ఎవరు అంటే ధవల వర్ణపు జుట్టు. ధవల అంటే తెలుపు రంగులో ఉన్న జుట్టు. ఎందుకు ఆ తెలుపు రంగులో ఉన్న వెంట్రుకలతో వచ్చాడు? అదే తీర్పు. అందుకే ఎటు కదలాడుతున్నాడో చూడండి అన్నాడు. ఎటువైపు అయితే ఆ మేఘం వెళ్ళిందో అక్కడే తీర్పు వచ్చింది అంటున్నాడు. అలాస్కా. కరెక్టేనా? క్లియర్గా అర్థమవుతుందంతా? నేను ఇంకా దీని మీద క్లియర్గా చాలా మెసేజ్లలో బోధించా. వాటిని మీరు వినండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. బ్రదర్, సిస్టర్, 59 సంవత్సరాలు ఇప్పుడు అది చరిత్ర. అది ఒకప్పుడు ప్రవచనం, కానీ మన కాలంలో నెరవేర్పు అయిపోయి అది ఇప్పుడు చరిత్రగా ఉంది. ఆ చరిత్రలో ఏదైతే జరిగిందో ఇప్పుడు అది మనకు నెరవేర్పు అవుతున్నది. ఆయన ఎందుకు వచ్చాడో అది ఇప్పుడు జరిగిస్తున్నాడు. ఆయన తనను తాను బయలుపరచుకోవడానికి వచ్చాడు. ఇప్పుడు వ్యక్తిగతంగా ఆయన తనను తాను బయలుపరుచుకుంటూ ఆయన వాక్యముగా, అంటే థియోఫనీగా మనల్ని మరుస్తున్నాడు. ఆయన మెల్లమెల్లగా ఆయన స్వరూపంలోనికి, ఆయన పోలికలోనికి మనం ఏమవుతున్నాము? మార్చబడుతున్నాము. అదే థియోఫనీగా. హల్లెలూయా. అర్థమైందా? సో గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. లెట్ us pray. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపామడివైన తండ్రి, నీకు వందనాలు. ఈరోజున ప్రభువా, నువ్వు మా ఎడలను కలుగున్న ప్రణాళికను బట్టి నీకు స్తోత్రం. నీ ప్రణాళిక, నీ సంకల్పము బైబిల్ వాక్యములోనే రాయబడి ఉన్నది. అది మా కాలంలో ఎలా నెరవేర్పు చేశావో ఇప్పుడు అదొక చరిత్రగా ఉన్నదని ప్రవక్త అంటున్నాడు. అది ఒకప్పుడు ప్రవచనమై ఉండే, కానీ ఇప్పుడు అది 1963లో జరగడం ద్వారా అది చరిత్ర అయి ఉన్నది అంటున్నాడు. అవును ప్రభువా, నువ్వు నీ వాగ్దానాన్ని నెరవేర్పు చేసే దేవుడవని మాకు స్పష్టంగా చూపించావు. మరి నువ్వు ఎందుకు ప్రభువా ఆ వాగ్దాన్ని నెరవేర్పు చేసావో కూడా మాకు అర్థమవుతున్నది. నిన్ను నువ్వు బయలుపరచుకోవడానికి వచ్చావు. ఎవరైతే అబ్రహామును ఆస్వాదించాడో, ఆ భూమికి ఆకాశమునకు సృష్టికర్త ఉండి మహోన్నతుడైన దేవునిగా ఉన్నవాడే అప్పుడు అబ్రహాం యొద్దకు థియోఫనీలో మెల్కీసెదెకుగా వచ్చి ఆస్వాదించాడు. ఎందుకు అంటే తనను తాను బయలుపరచుకోవడానికి. ప్రభువా, ఇప్పుడు కూడా అదే వర్తమానం. ప్రభువా, ఇప్పుడు కూడా మేము అదే వర్తమానం కలుగున్నాం. అబ్రహాం యొక్క రాజ సంతానముగా భూమి ఆకాశములను సృష్టికర్తవైన నీవు, మహోన్నతమైన దేవుడవైన నీవు, ఇప్పుడు మరలా నీవు 1963లో హల్లెలూయా నువ్వు మరలా వచ్చుట ద్వారా ప్రభువా, ఆ థియోఫనీలో వచ్చుట ద్వారా, మెల్కీసెదెకుగా వచ్చుట ద్వారా
ప్రభువా నిన్ను నువ్వు మాకు బయలుపరుచుకొని, నువ్వు ఎవరువో మమ్మల్ని బయలుపరుచుకొని, నీవు మాలో శరీరధార అవుతూ, నువ్వు మాలో రక్తమాంసములు అవుతూ, నువ్వు మమ్మల్ని నీ పోలికలోనికి, నీ యొక్క రూపంలోనికి మమ్మల్ని మలుచుకుంటూ దేవా, నువ్వు తీసుకెళ్తున్న రీతిని బట్టి నీకు వందనాలు దేవా. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా, ఆ ప్రకటన 10:1-6 నెరవేర్పు జరిగి 59 సంవత్సరాలు. వందనాలు. నువ్వు 59 సంవత్సరాల నుండి ఏం చేస్తున్నావు అంటే, నిన్ను నువ్వు నీ వధువుకి బయలుపరుచుకుంటున్నావు. ఆ ప్రత్యక్షమైన కానుండి, ఆ వచ్చిన కానుండి, ఆ రాకడ జరిగిన కానుండి ప్రభు, ఆ మేఘంలో నువ్వు వచ్చిన కానుండి, బలిష్ఠుడైన దూతగా నువ్వు దిగొచ్చిన కానుండి నిన్ను నువ్వు బయలుపరుచుకుంటున్నావు. నిన్ను నువ్వు నీ వధువుకి బయలుపరుచుకుంటున్నావు. నీ పెళ్లి కుమార్తెకు నువ్వు ఎవరివో బయలుపరుచుకుంటున్నావు. హల్లెలూయా. నువ్వు వారిలో శరీరధార అవుతున్నావు. బయలుపరుచుకొని వారిలో శరీరధార అవుతున్నావు. ఎలా అంటే నువ్వు ఇచ్చిన ఆ యొక్క రొట్టె ద్రాక్షరసం అది నువ్వే ప్రభువా. ఆ రొట్టె వాక్యం నువ్వే తండ్రి. ద్రాక్షరసం పరిశుద్ధాత్మ నువ్వే ప్రభువా. నిన్ను నువ్వు ఇచ్చుకునుడు ద్వారా ఇప్పుడు మేము నీ రూపంలోనికి మలచబడుతున్నాం. మేము నీ పోలికలోనికి మలచబడుతున్నాం. థ్యాంక్ యూ జీసస్. 59 సంవత్సరాల నుండి నువ్వు అదే నీ ఏర్పాట్లో, నీ ఎన్నికలో ఎవరెవరైతున్నారో, ఎవరి పేర్లు అయితే గొర్రెపిల్ల సెక్షన్లో, ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడి ఉన్నదో, ఆ జీవ గ్రంథంలోని గొర్రెపిల్ల సెక్షన్లో ఎవరి పేర్లు అయితే రాయబడి ఉన్నదో వాళ్ళందరికీ నువ్వు చేస్తున్న కార్యం అదే దేవా. మా పేరు అందులో ఉంది కాబట్టే, జగతి పునాది వేను వల్ల మమ్మల్ని ఏర్పరచుకున్నావు కాబట్టి నేడు నువ్వు మాకు కూడా చేస్తున్నావు దేవా. వందనాలు దేవా. నువ్వు వచ్చిన దాన్ని బట్టి వందనాలు. ప్రకటన 10:1-6 నెరవేర్పు చేసిన దాన్ని బట్టి, ప్రకటన 10:1-7 వచనాలు నెరవేర్పు చేసిన దాన్ని బట్టి నీకు వందనాలు దేవా. వందనాలు దేవా. నీకు స్తోత్రాలు యేసయ్యా. ఎందుకంటే అది మా జీవితంతో సంబంధం కలుగున్నది. మేము ఎత్తబడాలంటే దానితో మాకు సంబంధం ఉన్నది. ఎందుకంటే మా థియోఫనీ అయి ఉన్నది. మా ఎత్తబడుట మా థియోఫనీతో సంబంధం కలుగున్నది. అక్షేతం ధరించుకుంటేనేగా ఎత్తబడేది, లేకపోతే మేము చేయలేము. ఎందుకంటే ఈ శరీరము, భౌతికమైన ఈ శరీరము 3 పరిమాణం మట్టికే పరిమితమై ఉండే శరీరము. ఇది భూమి ఆకర్షణ కలిగిన శరీరం. ఇది పైకి ఎగరలేదు, ఇది గాలిలో తేరలేదు, ఇది ఆ యొక్క ద్వారం లేకుండా వెళ్ళలేదు. కానీ ప్రభువా, డైమెన్షన్స్ని, ఆ పరిమాణములను, ఆ ప్రపంచములను మార్చాలంటే మా ఈ శరీరం మార్పు చెందాలి. అక్షేతం ధరించుకోవాలి, అమర్తతను ధరించుకోవాలి. మేము మహిమశలుగా మారినప్పుడే కదా ప్రభువా మేము గాలిలో తేలగలిగేది. నువ్వు ఎలా తేలావో అలా తేలగలుగుతాం. వాళ్ళు చూస్తూ ఉండగానే నువ్వు ఎలా పైకి వెళ్ళిపోయావో, మేఘము ధరించుకొని ఎలా పైకి వెళ్ళిపోయావో అలా మేము కూడా వెళ్ళిపోగలుగుతాం దేవా. శిష్యులందరూ తలుపులు వేసుకొని ఇంట్లో కూర్చొని ఉన్నప్పుడు నువ్వు అకస్మాత్తుగా ఆ గోడలో నుండి నడుచుకుంటూ వచ్చేసావు, వాళ్ళ ముందు ప్రత్యక్షమయ్యావు. అవును ప్రభువా, పదార్థముగా మారగలవు, పదార్థముగా నుండి అదృశ్యము కాగలవు, 2 కాగలవు ప్రభువా. ఆ శరీరము, అలాంటి శరీరము మేము పొందుకుంటేనే కదా మేము నీతో పాటు ఆ 7వ పరిమాణంలోనికి రాగలిగేది, ఆ 7వ పరిమాణమైన పరలోకానికి రాగలిగేది. అందుకే మా ఎత్తబడుట ఖచ్చితంగా ఆ థియోఫనీతో, ఆ అక్షయ శరీరంతో సంబంధం ఉంది. కాబట్టి అదిగో ఆ ప్రకటన 10తో మాకు ఇప్పుడు సంబంధం ఉంది దేవా. ఆ ప్రకటన 10 మాకు ఇప్పుడు కావాలా ప్రభువా. అది మాలో ఇప్పుడు ప్రభువా అక్కడ వాగ్దానం చేసింది మాలో ఇప్పుడు జరగాలి ప్రభువా. ఎందుకంటే నువ్వు ప్రభువా అక్కడ ఏది వాగ్దానం చేసి నెరవేర్పు చేశావో అందులో మేము ఉన్నాం దేవా. దాంతో మాకు సంబంధం ఉంది దేవా. ప్రపంచం దాన్ని నమ్మకపోతే నమ్మకపోని, సైన్స్ నమ్మకపోతే నమ్మకపోని, సంఘశాఖలు నమ్మకపోతే నమ్మకపోని, ఇంకా ఇతర మెసేజ్ చర్చిలు పాస్టర్లు నమ్మకపోతే నమ్మకపోని, కానీ మేము నమ్ముతున్నాం ప్రభువా. ఎందుకంటే మేము నీ వధువు అయి ఉన్నాము, మేము నీ పెళ్లి కుమార్తె అయి ఉన్నాము, మేము నీలో భాగమై ఉన్నాము. అలా నువ్వు మమ్మల్ని ఏర్పరచుకున్నావు దేవా. అదే ఇప్పుడు మా జీవితంలో నువ్వు జరిగిస్తున్నావు దేవా. నీ పిల్లలందరినీ నీవే ప్రభువా సిద్ధపరచమని కోరుతున్నా.
ప్రభువా నీవే ప్రభువా నడిపించమని కోరుతున్నా, ఆ రూపంలోనికి మలచమని కోరుతున్నా, ఆ పోలికలోనికి మలచమని కోరుతున్నా, ఆ కృపలో మాకు దయచేయమని పూర్తిగా నీకు సమర్పించుకుంటూ, ఎవరిలో అవిశ్వాసం లేకుండా, ఎవరిలో అపనమ్మకము లేకుండా, అల్ప విశ్వాసం సందేహము ఎవరిలో కూడా లేకుండా పూర్తిగా నీ వాక్యం పైన విశ్వాసం వచ్చునుగాక, నీ ప్రవక్త చెప్పిన మాటలపైన విశ్వాసం వచ్చునుగాక. ఈరోజున్న ఈ మెసేజ్లోనే రెవరెండ్లు బిషప్లు ఎక్కువైపోయి వాళ్ళు చెప్పే బోధల ద్వారా జనులు కన్ఫ్యూజన్లో పడిపోతున్నారు. ప్రవక్త స్పష్టంగా చెప్పిన వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తున్నారు, వాళ్ళు ప్రవక్త చెప్పిన దానిని వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తూ బోధిస్తున్నారు. దేవా నువ్వు సహాయం చేయి తండ్రి. ప్రభువా నీ వధువు ఎవరైతే ఉన్నారో నువ్వు ఎరిగి ఉన్నావు వాళ్ళను, ఖచ్చితంగా వాళ్ళు మాత్రం మోసపోరని, వాళ్ళు మాత్రము గలిబిలి గారని, వాళ్ళు మాత్రం కన్ఫ్యూజన్ గారని నమ్ముతున్నా నేను. ఎందుకంటే వారి పట్ల నీకు ప్రత్యేకమైన ప్రణాళిక ఉన్నది, దాన్ని నెరవేర్పు చేస్తున్నావు. ఈ రోజున ఈ మేఘములో వచ్చిన ఈ క్రీస్తుతో వారికి సంబంధం ఉన్నది. ఎందుకంటే అక్కడ వివాహము జరుగుతూ ఉన్నది. క్రీస్తు వచ్చిందే వివాహం కోసము, క్రీస్తు వచ్చిందే తన ప్రియమైన భార్యతో వివాహం చేసుకోవడానికి. తన శరీరంతో శిరస్సుగా వచ్చాడు. ఆ శరీరాన్ని, ఆ మర్మయుక్తమైన ఆయన సంఘం అనే శరీరమును ప్రభు శిరస్సుగా వచ్చి నువ్వు అతకడానికేగా వచ్చింది ప్రభువా. అది గ్రహించే భాగ్యము దయచే తండ్రి. నువ్వు తప్పకుండా దాన్ని నడిపించమని సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ సమయం తిరిగి నేను పాస్టర్ గారికి అప్పగిస్తున్నాను.